ప్రియమైన వాళ్ళు చేరువచ్చిన దేవంతుల అందరికీ ధర్మంతుల దేవత దేవుడిని నా వందనాలు తెలియపరుచుకుంటూ చేరువచ్చిన అందరికీ ప్రభు పేరట నా శుభాలు తెలియజేస్తున్నాను. వాకింగ్ చెప్తున్న అటు ఇటు తిరిగే వారు ఉన్నట్టు మొబైల్ ఫోన్స్ తెచ్చుకున్న వారు చేతులో స్విచ్ ఆఫ్ చేసి దేవుడి వాక్యానికి విలువ ఇచ్చే వారిగా ఉండాలని ప్రభు పక్షంగా నేర్చుకున్నాను. ముఖ్యంగా మగవాళ్ళు వాక్యం మధ్యలో ఏదైనా ఫోన్ వస్తే ఫోన్ అట్టు వెళ్ళిపోతున్నారు కనుక అలాంటి పనులు దేవాలయంలో చేయడానికి కుదరదు. మనం దేవుని ఆలయంలో కూర్చున్నప్పుడు మన ప్రవర్తన ఎలా చూసుకోవాలట, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మాట్లాడాలని అవతల చచ్చిపోవడం ఇవాళ ఈ పూటకి ఒక అరగంటకి బయటికి ఎలా మళ్ళీ కాల్ చేస్తారు కనుక దేవుని కంటే మరి ఎక్కువగా దేవుని మీరు ప్రేమించొద్దని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. బాగా ఇంపార్టెంట్ కాల్ అయితే అర్థం కానీ ప్రతి పథకంలోకి ఎప్పుడు టైం వస్తుందంటే మనం సరిగ్గా దేవుడు ఎదుగుతాం అనుకున్నప్పుడే ఆటోమేటిక్గా మనకి గంటం అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని రిజెక్ట్ చేసేవారుగా ఉండాలని ప్రభు పక్షాన్ని మనం వేడుకుంటున్నాను. పిల్లల భూమి మీద దేవుని పిల్లలుగా మనం జీవిస్తున్న ఈ కాలం అంతట్లో దేవుని పిల్లలైన మనందరికీ ఎన్నో ఆశలు కోరికలు కలగటం అనేది భూమి మీద మనం చూస్తూ ఉంటాం. ఇలా బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమని చెప్పాడంటే మనిషికి దినవల్ల ఆశలు పుడతాయి అన్నాడు. డబ్బు లేని వాడికి డబ్బు కావాలని, పేదరికంలో ఉన్నవాడు పేదరికాన్ని జయించాలని, ఆరోగ్యం లేని వాడికి ఆరోగ్యం కావాలని, కానీ వివాహం లేని వాడికి వివాహం కావాలని, గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు కావాలని, ఇలా భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా తన దైనందిన తన జీవితంలో ఆశలు అనేటివి భూమి మీద ఎల్లకాలము పుడుతూ ఉంటాయి అని దేవుడు చెప్పాడు. ఈ పుట్టిన ఆశలు అన్నింటినీ దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడుతూనే ఉంటాడు. కానీ ఆశ కాస్త దురాశగా మారడాన్ని దేవుడు ఇష్టపడే దేవుడు కాదు. ఆ దురాశ మనుషులుగా మనకు ఉండకూడదని, ఆశ కలిగి మాత్రమే భూమి మీద ప్రతి ఒక్కరూ నివసించాలని, దురాశాపరులుగా తన పిల్లలైన వారు ఎవరు కూడా ఉండకూడదని దేవుడు తన పిల్లలైన వారందరికీ వేటి పట్ల ఆశ కలిగి ఉండాలో, వేటి పట్ల మనము ప్రేమ కలిగి ఉండాలో, వేటి పట్ల ఆశను చూపించుకునే వారంగా ఉండాలో అని బైబిల్ గ్రంథంలో ఆయన రాయించిన మాటలు మనం చూస్తున్నప్పుడు నిజంగా ఒక ఆశ్చర్యానికి గురికరణ చేసే మాటలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంటాయి. అందులో భాగంగా దావీదు కీర్తనాకారుడు 42వ అధ్యాయంలో తనకున్న ఆశను ప్రస్తావిస్తూ ప్రారంభం నుంచి చెప్తామని, దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది అన్నాడు. దేని కొరకట? దుప్పి నీటి వాకుల కొరకు ఎలాగైతే ఆశపడుతుందో తండ్రి నా ప్రాణము ఎవరి కొరకు ఆశపడుతుంది? నీ కొరకు ఆశపడుతుంది. ఆయన కొరకు ఆశపడగలిగే ఆ ఆశ భూమి మీద ఉన్న దేవుని పిల్లలైన వారందరమైన మనలో ఉందంటారా పిల్లరా? ఒక దుప్పి నీటి వాకులు ఎక్కడ దొరుకుతాయని అరణ్యంలో ఎలా ఆశపడుతుందో, ఒకవేళ ఆ నీటి కొరకు ఎదురు చూసి ఆ వాగులో లేక ఎండమావులో లేక ఆ నీటి ఓటలో దొరికినప్పుడు ఎంత ఆనందపడుతుందో, కానీ అంతగా భక్తుడైన దావీదు ఆ దుప్పి ఎలా ఆశ కలిగి ఆ నీటి పట్ల ఎదురు చూస్తూ ఉందో, ఆ దుప్పి ఆ దాహాన్ని, ఆ దుప్పి కలిగి ఉన్న దాహాన్ని తెలియపరుస్తూ దేవుడి పిల్లలైన వారందరూ కూడా అలా ఆశ కలిగి ఉండాలి అని రాస్తున్నాడు. వాస్తవానికి మనకి ఎన్నో ఆశలు ఉంటాయి, కానీ దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. ఎవరి కొరకట? ఇంకా మొదలట్లేదు మనం, అప్పుడే సన్నగా చినుకు ఆరంభంగా ఏమవుతుందట, మరి ప్రతి వారం మనకి పాపం మధ్యలో చినుకు ఏమవుద్దట, గాలివాన అవుద్దట, గడ్డి పరక కలిసి ఏ గడ్డేయచ్చట, ఏనుగులు గట్టి పడేయచ్చట. నువ్వు మొదలెట్టావు మిగతా వాళ్ళు కూడా కొడుకుంటారని చెబుతున్నారు.
కానీ ఈ నిద్రతో బయట రేపటి నుంచి కొత్త పద్ధతి అరేంజ్ చేస్తాం. సందులో చేస్తున్నారు, సందులో అక్కడ చిన్న మినీ వేసి ఎక్కించి ఎవరికైనా నిద్ర ఆశ కలిగిన వారు నిద్రాశక్తులు ఉంటే ఆ నిద్రాశక్తులు వెళ్ళి ఆశ తీర్చుకుని తర్వాత దేవాలయానికి రావాల్సిందిగా మీకు మనకి. కనుక ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడట? తృప్తిపరుస్తాడట. ప్రభువా నాకు నిద్ర అంటే ఎక్కువ ఆశ, ప్రభువా తృప్తిపరుస్తావా అని నేను అడిగారు. మాట పగలగొట్టేయగలడు దేవుడు. రైట్. దుప్పి నీటి వాగుల కొరకు ఎండగా ఉంది కాబట్టి పొంగులు రాస్తారు, ఏం కంగారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ కొడుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొడుచున్నది. దేవుని ఎందుకు మన ఆశ ఉండాలి చెబుతున్నాడు 2:3 మాటలో. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అని ఆశ కలిగి ఉందట. ఎవరి ప్రాణం? ఎవరి ప్రాణం? దావీదు గారి ప్రాణం. మరి మన ఆశ ఏంటి? వచ్చేటప్పుడంట ఎలా వస్తారట? నత్తనడక. ఎప్పుడో 9కి ఆరంభం అయ్యి ఇక్కడ వచ్చేసరికి 11, 12 అవుతుంది. దాని మధ్యలో చాలా పలకరింపులు ఉంటాయి. ఆగి 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 స్టేజ్ రైల్వే స్టేషన్ దగ్గర ఏముంటాయి? స్టాప్లు ఉంటాయి. ఆగి 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 తీసుకెళ్తూ ఉంటాడు. కాబట్టి వీడు అక్కడ ప్రారంభం అవుతుంది. అక్కడ నుంచి 1వ ఇల్లు ఒక పావుగంట, 2వ ఇల్లు ఇంకో పావుగంట, ఇంకా మంచి అనుకోండి 3వ ఇల్లు వచ్చేసరికి ఒక అరగంట. ఇలా దేవాలయానికి వచ్చేసరికి ఏమవుతుంది? 12, 11, 1 గంట ఆమెలు అనే టైంకో వస్తాం. అంటే దేవుడు ఇచ్చిన సమయం అంతా ఎలా గడిపేస్తున్నాం? ఆరాధన పేరు పెట్టుకుని బైబిల్ సంకలో ఎట్టుకుని బ్యాగ్లో ఎట్టుకుని అక్కడ నుంచి మొదలెట్టి ఇక్కడ దాకా మొదలుపెట్టుకుంటూనే ఉంటాం. కానీ ఆ ఇదేవాడి శివుడు రథం కాలిపోయినా, ఇదేవాడి శివుడు ఉందా ఊడిపడిపోయిందని కూడా ఇంకా మనం గ్రహించాం. అమ్మ ఈ తిరగని సామర్థ్యం ఉందా లేదా? అటు గుడిమంతా బయటికి లాగేసి ఈ దూదుకొలకి కానీ ఈ పిన్నులకి కానీ తీయడానికి అవకాశం లేకుండా రుగా వదిలేస్తూ ఉంటాడు దూది లోపల ఉన్న కళకం అంతా. కానీ కనుక మనం ప్రారంభమైనప్పుడు ఎలా రావాలంటే దేవాలయానికి వచ్చినప్పుడు కానీ ఎలా రావాలంట? చిరుతప్పులు వేగంగా వచ్చేయాలంట దేవాలయానికి. అంటే చాలా స్లోగా రావాలనా? చిరుతపులకి వేగంలో అది దాన్ని కొట్టింది లేదు. అంటే దేవాలయానికి ఎలా రావాలి మనం? చిరుతపులి వేగంతో వచ్చేయాలి. అక్కడ ఆరంభమయ్యామా రామ్మ వెళ్తే కాబట్టి కదా బ్రహ్మానందం అవ్వరు, అలా వచ్చేయాలన్నమాట. అక్కడ వెళ్ళామా ఇక్కడ ప్రత్యక్షం అవ్వాలి. మధ్యలో ఎవరికి ఆకేస్తుంది? శివుడి కప్పలో వచ్చేయాలి. ఏమి ఏర్పడవు. ఎవరిని పలకరిస్తున్నా అని ఇది జ్ఞానం పట్టిందా అన్నట్టు వచ్చేది. నడుచుకుంటా ఇక ఆకూడదు, నడుచుకోవాలి. ఇది మళ్ళా కాకేయాలి. అమ్మో దానికి అదేగా అన్నట్టు ఉండాలి. అలా కాకుండా మనం పలకరించుకుంటా సీఎంలుగా పిఎంలుగా ఎమ్మెల్యేలుగా వచ్చేసరికి అది దేవుడు ఆశపడిన ఆశ కాస్త ఏమైపోద్ది? నిరాశ అయిపోతుంది. అది అక్కడ చింతపులు వ్యాపంగా వచ్చేది. వెళ్ళేటప్పుడు దేవాలయాన్ని వదిలేవటానికి బాధపడాలి. ఇంకా అర్థమవుతుందా? వచ్చినప్పుడు ఎలా రావాలట? చిరుతుపుల వ్యాపంతో దేవాలయానికి వచ్చేయాలట. వెళ్ళేటప్పుడు నమ్మకంలాగా వెళ్ళినా పర్వాలా అని అంతకన్నా దారుణంగా వెళ్ళాల్సిన వారు అంటాం. మన మైండ్ డిఫరెంట్ కనుక వచ్చేటప్పుడేమో నత్తలో వస్తాం, వెళ్ళేటప్పుడు మనకి వదలకోకుండా వచ్చేస్తాం. ఇక్కడికి నత్తలు మనవాళ్ళు మగవాళ్ళు అందరూ ఇంకా ఆన్లైన్ అన్నాం సరిగ్గా వచ్చేస్తారు. ఇళ్ళే లేక వస్తున్నారు, వదలకోకుండా వచ్చేస్తాం. కానీ మనం కూడా అంతే బాగా లేట్గా వస్తాం. ఆన్లైన్ అనే టయానికి వందనాలు పెట్టేసే చోట ఆ బ్యాచ్ అంటే అర్థం ఉంటారు. గుద్దుకుంటా ఇక్కడికి వచ్చేస్తారు. ఎప్పుడమ్మా నువ్వు దేవాలయానికి వచ్చావు అని అడిగితే అందరికన్నా ఆటలు వచ్చింది, అందరికన్నా ముందు వెళ్ళిపోతుంది. అది వెళ్ళేటప్పుడు మనం స్లోగా వెళ్ళినా పర్వాలేదు, కానీ వచ్చేటప్పుడు మనకి ఎలా రావాలి? తిరుతుపులి వేగంతో రావాలి. వెళ్ళేటప్పుడు దేవాలయాన్ని విడిచెళ్ళడానికి కూడా బాధపడి వెళ్ళాలి. అలాగని మోటార్ వేసారు కదా. కానీ ఏం చేస్తున్నాడంట? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలా అని, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనబడేదనా అని ఆయన ఏం చేస్తున్నాడంట? ఆశ కలిగి ఉన్నాడు. ఎవరైనా? దావీదు గారు. ఎంత ఆశ చూడండి. ఏంటంటే ఆయనకు ఉన్న ఆశ, దేవ నాకు వెండి బంగారం ధనాన్ని సమృద్ధులు కావాలి అని ఆశ పట్టలేదంట.
దేవా నాకు రాజ్యాధికారంలో రాజుగా పట్టాభిషిక్తులు చేస్తావు, మిగిలిన సంస్థలన్నింటినీ హస్తగతం చేయి ప్రభా అన్న ఆశ దావీదు గారికి లేదంట. ఇదిగో యుద్ధరంగానికి వెళ్తున్నాడు, యుద్ధంలో నాకు తలబడి నిలబడే వీరుడు ఉండకూడదు ప్రభా అన్న ఆశ కూడా ఆయనకి లేదట. మరి ఏ ఆశ ఉందట ఆయనకి? నీ సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళిపోవాలా అన్న ఆశ. ఈ ఆదివారం అయిపోగానే మళ్ళీ ఆదివారం చాలా లేట్కి వస్తే బాగుంటుంది అనుకునే దౌర్భాగ్యం ఉంటారు. కానీ దావీదు గారు అలా అనుకోవట్లా. ఈ ఆదివారం అయిపోతుందంటే అయిపోయి అప్పుడు ఆదివారం అయిపోయిందా అన్నంత బాధపడిపోతున్నాడంటే. అందుకే ఆయన ఏం చేస్తున్నాడట, నేను ఆయన సన్నిధికి ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదనని తన ప్రాణము, తన మూల్పులు, తన జీవాత్మలు, తన శరీరంలో ప్రతి అవయవానికి కలిగి ఉన్న ఆశ ఏంటంటే దేవుని ఆలయ మందిరంలోనికి నేను ఇన్ టైంకి వెళ్ళిపోవాలి, ఇన్ టైంకి వెళ్ళిపోవాలి అన్న ఆశ దావీదు గారిలో గూడు కట్టుకుపోయిందట. అలా గూడు కట్టుకుపోయిన ఆశను దేవుడు ఏం చేస్తాడు? నిరాశపరుస్తాడా? అందుకే దేవాలయంలోకి వెళ్ళాలన్నా అతి తొందరగా వెళ్ళిపోయి ఆయన ఆలయంలో మనం కనబడాలన్న ఆశ ఎవరికి కూడా ఉండాలి? క్రైస్తవులమైన మనకు కూడా ఉండాలి. అమ్మ అక్కడికి వెళితే ఏముంటుంది అంటారా? 5వ వచనం నుండి చూడండి పిల్లలు. 3వ మాట, దేవుని యందు నిరీక్షణ ఇచ్చుము, ఆయనే నా రక్షణకర్తని నా దేవుడని చెప్పుకొనొచ్చు, ఇంకాను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. యాతాను ప్రదేశం నుండి, హెర్మోను పర్వతము నుండి, నీసాను కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనిచున్నాను. నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరడును పిలిచినది, నీ ఆజ్ఞలను నీ తరంగములని నా మీదికి పొర్లి ఉన్నవి. ఆయనను పక్కన యెహోవా నీ కృప తన కృప కలగని ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయన కీర్తిని గురించి నా జీవదాత్మైన దేవుని గురించి ప్రార్థన నాకు తోడుగా ఉండును. ఎందుకు దేవాలయానికి వెళ్ళిపోవాలయ్యా అంటే అక్కడ దేవుని గురించిన మాటలు మనకి వినబడుతూ ఉంటాయి. అయ్యో, నాకు నోరిచ్చిన వాడిని నేను స్తుతించాలి, నాకు కాలిచ్చిన వాడిని నేను మహిమపరచాలి, నాకు ఆ శ్వాస తీసుకోవడానికి ఆయన అవకాశాన్ని కలిగజేసిన మహనీయుడికి నేనేం చేయాలి? స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు నేను అక్కడికి వెళ్ళి చెల్లించాలి అని దేవాలయంలోనికి రావడానికి మనం ఏం చేయాలట? ఆనందపడిపోవాలి. దేవాలయంలోనికి రావడానికి మనం ఆనందపడిపోవాలి. ఆనందపడిపోవడం ఎలాగ ఆనందపడాలో తెలుసా? వెళ్ళి అక్కడ కూర్చుని అవడం కాదు ఆనందం అంటే. మరి ఏంటి, ఎలాగ ఆనందపడాలి? ఆయన పాటలు పాడుతూ మనం ఏం చేయాలి? ఆనందపడాలి. ఆయనకు ప్రార్థన చేస్తూ మనం ఏం చేయాలి? ఆనందపడాలి. సహోదరులతో సాంగత్యాన్ని చేస్తూ సహవాసం చేస్తూ రాత్రి సీరియల్ ఏమైంది అని కాదు మన ఆనందం. ఎలాగ ఆనందపడాలట? అలాగే ఆనందపడాలట. దేవుడి ఆజ్ఞలు ఏమున్నాయి, రాత్రి వాక్యం ఏం చెప్పారు, మన స్థితిని ఎలా మార్చుకోవాలి, మన పరిస్థితులను ఎలా గట్టెక్కించుకోవాలి, శ్రోతల్లో వాటిని మనం ఎలా చేయించగలగాలి. ఎవరైనా మీలో రోగి అయిన ఎడలా మీరు వాటి వరకు ఏం చేయండి? ప్రార్థన చేయండి అన్నాడు. సంఘంలోకి వెళ్ళి ఒక వ్యక్తి జీవితం గురించి, ఒక వ్యక్తి కుటుంబం గురించి దేవుడితో మనం మాట్లాడే ఒక గొప్ప సదవకాశం. అందులో మనం ఏం చేయాలట? ఆనందపడాలి అన్నాడు. నా ప్రాణవాణి కృంగిపోకు, నాలో ఉన్న సమస్త వాటిని ఏం చేయాలి? ఆయనను సన్నిధించాలి. అంత మాత్రమే కాదు, దేవాలయానికి నేను ఎప్పుడు వెళ్ళిపోవాలన్న ఆశ మనలో గూడు కట్టుకుని పోవాలి. ఎందుకు వెళ్ళాలి దేవాలయానికి? ప్రార్థించడానికి, పాటలు పాడడానికి, దేవుడి మాటలు వినడానికి, విని మన ప్రవర్తన చక్కదిద్దుకోవడానికి, రొట్టె వినడానికి అండి, ఆ సహవాసంలో ఉండడానికి, ప్రార్థనా పరులుగా మనం మారడానికి దేవాలయంలోనికి నన్ను నడిపించు ప్రభు అని మన ప్రాణాన్ని ఆశ కలిగినదిగా దేవుని ఎదుట మనం ఏం చేయాలి? ప్రజెంట్ చేసే వారముగా ఉండాలి. ఇది మన ప్రజెంటేషన్. అంతేగాని రేపు దేవాలయానికి వెళ్తాం కదా ఏం చేయడానికి వెళ్దాం, రేపు దేవాలయానికి వెళ్తాం కదా ఏ చొక్కా వేసుకెళ్దామని మగవాళ్ళు, రేపు దేవాలయానికి వెళ్తాం కదా ఏం మ్యాచింగ్ గా చేద్దామని ఆడవాళ్ళు. ఈ నిర్ణయాలతో రాత్రంతా గడిపి తెల్లారి ఆ నిర్ణయాలతో దేవాలయానికి నీవు
రాకూడదు. మరి ఎలా రావాలి? ప్రభువా నీ సన్నిధికి నేను ఎప్పుడు వెళతానా, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు దేవుడి జీవజల దారులు నాకు వినబడతాయా, ఎప్పుడు దుంటతేనే దారుల కంటే మధురమైన నీ వాక్యాన్ని నేను హత్తుకుంటానా, ఆ మాటల ద్వారా నా శరీరాన్ని నా సమస్త ప్రవర్తనని ఎలా చక్కదిద్దుకుంటానా అని మనం అనుక్షణము ఆయన సన్నిధానం కోసం ఎదురు చూపులు చూసేవారముగా ఉండాలి. ఇది ఆశ కలిగి ఉండడం అంటే. ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో, దేవా నీ కొరకు నా ప్రాణం ఏం చేస్తుంది? ఆశపడుతుంది. నిజంగా దేవుడి కొరకు ఆశపడిన ఆ జీవితాన్ని మన ఎందుకు దేవాలయానికి వెళ్తాం? మనకి ఎన్నో దినవేళ ఆశలు పుడతాయని చెప్పుకున్నాం. ఈ ఆశ నెరవేర్చు ప్రభా, ఈ కోరిక నెరవేర్చు ప్రభా, ఈ స్థితిని మార్చు ప్రభా, ఏదో రకంగా ఇచ్చే ప్రభా, ఏదో రకంగా మంచి చేసే ప్రభా, ఏదో రకంగా నెత్తిలో చేయట్టే ప్రభా అన్న ప్రార్థనలు మానేసి మనం ఏం చేయాలట? ఆయనను సన్నిధించడానికి. ఇది ఆశగా ఉండడం అంటే. ఆయనను సన్నిధించడానికి ఆయన దేవాలయంలో ఆశ కలిగి రావాలి. ఆశ కలిగి వస్తున్నప్పుడు అండ్ ఆయనతో ఆత్మీయ సాంగత్యాన్ని చేస్తున్నప్పుడు, ఆయనతో మన జీవితాన్ని మమేకపరుస్తున్నప్పుడు అండ్ ఆయనకి మనకి సత్సంబంధాలు గొప్పగా ఏర్పాటు అవుతున్నప్పుడు కలిగే ఆనందం వేరుగా ఉంటుంది. అది అనుభవించిన వారికి తప్ప ఆయన పైపైన చూసే వారికి ఆ రుచి తెలియదు. అందుకే ఆయన ఆరాధనను మీరు అనుభవించండి. అది ఎంత గొప్పగా ఉంటుందంటే అప్పుడు కూడా మన ప్రాణం దావీదు గారి వలె నీ సన్నిధానానికి నేను ఎప్పుడు వెళ్ళాలి ప్రభువా అని బుర్రకలు వేస్తూ పరుగులు వేస్తుంది. ఆ అనుభూతిని మనం చెందాలి. ఆయనతో మాట్లాడే ఆ సాంగత్యాన్ని, ఆ స్తుతి ఆరాధనలో దేవుడితో మమేకమయ్యే ఆ విధానాన్ని, మన ప్రార్థన జీవితంలో దేవుడిని మనకు అతి దగ్గరగా చేసుకుంటున్న ఆ భావాన్ని మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో, ఎప్పుడైతే మన హృదయంలో నుండి ఆయనను పరిపూర్ణంగా ఆరాధిస్తామో, ఎప్పుడైతే ఆత్మతో సత్యముతో ఆయనను సన్నిధిస్తామో, నిజంగా మన మనసు చాలా తేలిక పడిపోతుంది. అందుకే దేవాలయానికి ఆశ కలిగి వెళ్ళాలంట. దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నీ దేవాలయానికి నేను ఎప్పుడు రావాలి? నీ దేవాలయంలో నేను ఎప్పుడు వచ్చి సన్నిధించాలి? నీ దేవాలయంలో నేను ఎలా అందరితో కలిసి పాట పాడాలి, అందరితో కలిసి చప్పట్లు కొట్టాలి అన్న ఆశ ఎవరికి ఉండాలి? అందరూ అమ్మా రాత్రి వాగ్దానం చేసిన దొంగలు చాలా మంది ఉన్నారా? లేదు. మంచివాళ్ళు. ఎందుకంటే మధ్యలో ఈ మాటలు మళ్ళా చింతలు ఆరంభమయ్యాయి. చింత ఆరంభమయ్యాడు తెలియదు. మగవాళ్ళలోనూ ఆడవాళ్ళలోనూ ఆరంభమైపోయాడు. ఇప్పుడు ఆ చింతలకి చేస్తాను కంగారు పడ్డాడు. ఒక పావు గంట వస్తే ఇప్పుడే మొదలైపోయాయి కదా. జజాయిగా ట్రైన్ ఎలాగ వెళ్ళొద్దంటే ముందు పువ్వు ఆడుతుంది అంటే ఎక్కేయడం బాబు అని అర్థం. ఎక్కేసిన తర్వాత కదా దాని ప్రతాపం. కానీ మెల్లిగా మొదలెట్టి పడిపోయి పెట్టేవాడు వదిలేసి వెళ్ళిపోతాడా అక్కడ తడతాడు. మనం ఎలా ఆడించేద్దో అలా ఆడించేస్తారు. కానీ పడుకోకండి. మన అమ్మ పెట్రోల్కి ఏంటి లోకువ అదేంటి ఇల్లు పడుకుంటారా? మన వెంకటాపురం అక్క వదిన గారికి ప్రార్థన చేయడానికి వెళ్ళాం. ఒక 3 నెలలు వచ్చి సుమారుగా 3 నెలలు అయితే ఆయన పాట పాడారు. ఇక్కడ జ్యోతిర్మయుడు ఆ ప్రాణం ఏదో పాట పాడారు. రైట్, ఆ పాట. అండ్ ఆ పాట పాడినప్పుడు నిజంగా ఆ కుటుంబం ఎంతో భక్తి పడుతుందంటే వెళ్ళగానే కాలు కడిగేస్తున్నాడు గేట్ కాడ నుంచే పెట్టి. అమ్మాయి వృద్ధమ్మ లోపల కడిగి తిరిగాలే అన్నాడు. అంటే మమ్మల్ని కడిగేమని కాదు, కానీ ఎంత విశ్వాసం వీరులంటే వాళ్ళు ఒకప్పుడు చేసేవారట ఆరాధన, స్తుతి ఆరాధన చాలా గొప్పగా చేసేవారట. ఆయన పెద్ద ఉన్నప్పుడు చాలా గొప్పగా చేసేవారట స్తుతి ఆరాధన. చేస్తుంటే ఈ ఆత్మ వస్తే చిన్నంత మనిషికి ఇక్కడ నుంచి పాస్టర్ గారు బలిపెట్టడం దాకా ఆయన ఎగురుకుంటూ గొంతులు వేసుకుంటూ ఒక్క బుదుట్లో వెళ్ళిపోయాడండి. అలాంటి ఆత్మలని ఈరోజు అక్కడ ఏమయ్యే తెలుసా ప్రియులరా? ఆగిపోయి ఇప్పుడు ఆయనకి ఆత్మ రాక ఆ పరితాపాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నాడు. చాలా మనసులో చాలా ఆనందం ఉంది ఆయనకి. అయ్యో నేను పరిశుద్ధాత్మ అప్పుడు ఇలా పొందుకునే వాళ్ళు స్తుతి ఆరాధన మేము ఆయన పాస్టర్ పక్కన పెట్టేవాళ్ళు 3-4 కలిసి స్తుతి ఆరాధన చేస్తే దేవుడు తాండవం పడేవాడట దేవాలయంలో. అలాంటి వైభవాన్ని కోల్పోయారు. అలాంటి వైభవాన్ని కోల్పోవటం మనకు ఇష్టం.
అలాంటి స్థితిలో మనం వెళ్ళకూడదు. అందుకే దేవుని మాటలు ఆ రుచి మనం ఎరగాలి. ఆ ఆశ ఆయనకుంది. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడట? తృప్తిపరుస్తాడు. ఖచ్చితంగా ఆయన తృప్తిపరుస్తాడు. అదేంటంటే అయ్య గారు ఆవిడ అంటుంది, అన్నయ్య గారు భార్య వదిలి గారు అంటారు, అదేంటండి పాస్టర్ గారు అంత గొప్ప వాక్యాలు చెప్తుంటే ఎలా నిద్రపోతున్నారని ఈ సంఘంలో? మాకు వాక్యాల కొరువై మాకు మా ఆత్మీయ స్థితిని కోల్పోతున్నామండి. మాకు ఇక్కడ ఉంటే అలాంటి దైవజనులు చాలా గొప్పగా ఉన్నతంగా ఆరాధించేవాళ్ళండి. దేవుని ఆరాధించే వాళ్ళ దగ్గర ఏమో దేవుడు ఏం చేయట్లేదు, గొప్పగా వాక్యాన్ని చెప్పేవాడిని పెట్టడం లేదు. ఆయన వచ్చి కాకంగా చెప్పుకుంటూ పోతాడంట. కానీ ఆ వాక్యం దగ్గర ఏం లేదు, విశ్వాసులు సరైన వారు లేదు. ఈ పొందుకేంటో నాకు అర్థం కాదు. కనుక కానీ ఎక్కడైతే రోగులు ఉంటారో అక్కడ వైద్యుడు అవసరం. అదే ఆ పొందుగా, ఇంకేం కాదు. కనుక అక్కడ ఆరాధించబడే ఆ గుణాలు వాళ్ళ దగ్గర ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఏ కోసమైనా మాకు నిద్ర రాలేదండి, మీరు వాక్యం చెబుతుంటే తల కూడా చెప్పాలనిపించలేదండి అంత ఆవిడ. కానీ మీ సంఘంలో పడుకుంటారంట కదండి అని కూడా అడిగింది. ఎంత గొప్ప బిరుదో, అంత మంచి వాక్యాలు చెబుతూ మీ సంఘంలో పడుకుంటారు కదండి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఏం కవర్ చేయాలండి? మీరు చెప్పండి ఒక సలహా. అక్కడికి వెళ్ళి ఆ విశ్వాసుల మధ్య మన సంఘాన్ని హైలైట్ చేసి మొదలెట్టి ఎక్కించా, లేకపోతే గిరిచి కింద పడేయాల? ఇప్పుడు ఏం కవర్ చేసి చెప్పాలో ఒక సలహా ఇవ్వాలి మీరు అంతా. చూసారా, నా ఓడికి అలాగే అలవాటు అమ్మా. గంటాలు అమూల్యమైన ముత్యాలు జాతి ఎదుట చాలా కొడతారు. బైబిల్లో ఉంది, అమూల్యమైన ముత్యాలు ఎక్కడ చల్లకూడదట. అలా అనకండి, అలా తిట్టామనుకుంటారు. తిట్టానండి, ఎందుకంటే చాలా మందికి తెలియదు. ఇది జరుగుతున్నప్పుడు వాటి విలువ వాటికి తెలియదు కనుక ఇవేం చేయాలట? వాటిని తినబట్ట, భుజించబట్ట. అలా అమూల్యమైన ముత్యాలు ఇష్టపడుతున్నప్పుడు అవి భుజించబట్ట. మరి ఏం చేస్తాయట? గొడవపెట్ట భుజేస్తూ ఉంటాయట పక్కోడిని దొరక. కనుక ఆవిడ అలా అడుగుతుంది, అయ్యో అంత మంచి వాక్యాలు మాకు లేవే అని ఆవిడ బాధపడుతుంది. అంత మంచి వివరణలు మా దగ్గర లేవండి, అంత గొప్పగా వాక్యం చెప్తే నిద్రపోవడం అదే పనికి వాళ్ళు సంఘం అండి, అదే పనికి వాళ్ళు అండి అంది. అమ్మ కాదు కానీ పెద్దోళ్ళు కదా, అలసిపోయి ఉంటారు, ఇంటికాడ అంటుతో తలతలం ఎత్తుకోవాలి కదా, తొమ్మిది వచ్చేస్తూ ఉంటారు. అలసటమ్మ ఏం కాదులే, అప్పుడప్పుడు నేను లెక్క కొట్టుకుంటూ ఉంటాను, కొట్టుకొని అంటాను. మరి ఏం చేయం, ఏదో కవర్ చేయాలి కదా. ఎలాంటి పరిస్థితి వచ్చిందో, కానీ ఎలాంటి పరిస్థితి మరొక దిక్కు నాకు ఏర్పడదని బయట కూడా అమ్మవాడు కొడుకుంటున్నారు అన్నారు. కొడుకుంటున్నారండి అని అడుగుతున్నారు. వాళ్ళకే సమాధానం చెప్పాలి. కనుక కానీ ఎవరో ఒకటి కొడుకుంటారు, మొత్తం సంఘం అంతా కొడుకుంటారేమో అనుకుంటారు. కానీ పొలం చేపడానికి ఒకరు ఉంటే సరిపోతాడు. ఆ ఒక్కడిని మీరే ఏది పారేయాలని అంటే బయట మాత్రం ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఆ మధ్యలో పడుకోవడానికి అని చెప్పు. ఒకరి తర్వాత గాలి విసిరిగా కూడా విసిరిగా ఏర్పాటు చేస్తాం. ఒకరి తర్వాత విసిరు రండి, కావాలి కృషి అవ్వాలి. కానీ పడుకోకండి, ఎంత టైం వేస్ట్. కరెక్ట్. దేవా, నా ప్రాణం నీ కొరకు ఏం చేస్తుంది? ఆశపడుతున్నది. దేవుడి కొరకు మన ప్రాణం ఏం చేయాలట? ఆశపడేదిగా ఉండాలి. ప్రభువా, నీ పాటలు, నీ పరిచర్య, నీ స్తుతించే విధానం నాకు అనుగ్రహించు ప్రభు అని మన ప్రాణపు ఆశను దేవుని వైపు మనం ఏం చేయాలి? మళ్ళించగలిగే వారు ఉండాలి. ఇదే కీర్తన గ్రంథం 107వ అధ్యాయంలో, ఇదే కీర్తన గ్రంథం 107వ అధ్యాయంలో 50 ఆశ కలిగిన ప్రాణమును 9వ వచనం, ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో ఆయన నింపి ఉన్నాడు. దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతిని తీర్మానము తృణీకరించిన వారితో బాధ చేతను ఇనుపగట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలో నివాసము చేయవారి హృదయము ఆయన ఆయాసము చేత కృంగ చేయును. ఇక్కడ అంటున్నాడు, ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడట? తృప్తిపరుస్తాడు.
బైబిల్లో ఉంది. అయితే వేటి పట్ల ఆశ కలిగి ఉండాలయ్యా అంటే ఇప్పుడే ఒక స్టేర్ వేసాను ప్రభా, రెండో స్టేర్ వేసేయాలని ఆశ నాకు ఉందయ్యా, నెరవేర్చు 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 అని అడిగేస్తారా? మరి ఏం చేస్తారు? అది కూడా ఆశనా కాదా? ఆశ. ప్రభా మొన్న 5 తులాలు కొన్నాను, ఇంకొక 5 తులాలు బంగారం ఏదో రకంగా కొనిపెట్టు 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 కొనిపెట్టు, ఇది కూడా ఏంటిది? ఆశే. ప్రభా చేతో సరిపోవట్లేదు ప్రభా, ఏదో రకంగా పెంచు 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 పెంచు, ఇది కూడా ఏంటిది? ఆశే. మరి ఇలాంటివన్నీ అడిగితే పెంచుతారా? ఇలాంటివన్నీ ప్రభా 3 సెంట్లు మొన్న కొన్నాను, ఇంకో 3 సెంట్లు ఎక్కడైనా చూసి పెట్టేది బట్టి అని అడుగుతారా? అది కూడా ఏంటది? ఆశే. మరి ఆశ కలిగినప్పుడు ప్రాణాన్ని తృప్తిపరుస్తారన్నాడు అంటే అబద్ధం అది. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తారట? తృప్తిపరుస్తారట. అయితే అర్జెంటుగా ఒక 2 కోట్ల రూపాయలు కావాలని ఆశ ఉంది, మనం తృప్తిపరచుకోవాలండి. కనుక బైబుల్ ఇప్పుడు అక్షరార్థంగా మనం చదివే వారంగా ఉండకూడదు. వాక్య భావం ఏంటో వెళ్ళి నేర్చుకుని రండి. బలి అర్పణ ఆయన కోరటం లేదు, కానీ ఆ బలి అర్పణలో వాక్య భావం ఏంటో మీరు అర్థం చేసుకుని రండి. అందుకే బైబుల్లో వ్రాయబడిన ప్రతి మాట అక్షరార్థంగా ఆలోచించకూడదు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తారన్న దేవా ఒక వారికి, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తారన్న దేవా ఒక విమానం కొను, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తారన్న దేవా బంగారం బిస్కెట్ ఒకటి ఆకాశం నుంచి పడే ఆయన ప్రార్థనలు మన దగ్గర వినబడకూడదు. ఆశ దేని కొరకు అయి ఉండాలంటే దేవా నీ కొరకు నా ప్రాణము ఆశ కలిగి ఉన్నది అని. ఆ ఆశలో కూడా దైవికమైన ఆలోచనలు కలిగి ఉంటేనే అవి నెరవేరుతాయి. మనం ఏదైతే ఆశపడుతున్నామో ఈ ఆశ నా కుమారుడికి అందాలని ఆయన కూడా అనుకోవాలి. ప్రభా పేదరికంలో ఉన్నాను, నాకు ఆయన సహాయం చేయడం అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన సహాయం చేయడానికి ఆయన సమర్థుడే. ఉద్యోగం లేకున్నాను ప్రభా, ఆశ కలిగి ఉన్నాను ప్రభా, నాకు ఏదైనా చిన్న ఉద్యోగం చూపించు ప్రభా, ఆయన సమర్థుడు. ఆయన ఎందుకంటే నువ్వు అడుగుతున్న వాటిలో న్యాయం ఎప్పుడైతే ఉందో అంటే న్యాయానికి అధిపతి ఎవరు? ఆయనే. కనుక న్యాయార్థమైన ఆశ ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. సైకిల్ లేని కారెడ్ వేసేవాడు కూడా ఇది ఆశ దురాశ? దురాశ. దురాశ దుఃఖానికి నిజమేనా కదా? తెలిసిన మనం ఎందుకు అడిగాము? తెలిసిన మనం ఏమడిగా? ప్రభు అప్పాలి ప్రభు నిజంగా ఈ లైఫ్ లీడ్ చేస్తున్నామా? ఇలాంటి లైఫ్ లీడ్ చేయడానికి చాలా మంది లేదు, అవకాశాలు లేవు. కనీసం నీకు సైకిల్ అలా ఉంటాడు, అది కూడా లేదు. కానీ తెల్లారితే కానీ ఈ అమ్మాయి కట్టాలో అన్న ప్రణాళిక నీకు ఎత్తుగా ఉంది, ఆడికి లేదు. తెల్లారితే ఏ వడ్డీ ఎవరు కట్టాలి, సోమవారం సీట, శుక్రవారం సీట, మంగళవారం సీట, బుధవారం సీట, డాక్టర్ కరెంటు బిల్లులా, ఈ ఆలోచనలు చాలా మందికి లేవు. కానీ మనకున్న ఈ బాధలు మనకున్నాయి. నిజంగా ఉన్నవాడి కంటే లేనివాడు చాలా చాలా బెటర్. ఉంటే తింటాడు, లేదంటే లేదు. మనం వెళ్ళాలనుకో రోడ్డు మీదకి వెళ్ళి ఆటో ఎక్కి పాలకొండ వెళ్తాం, ఆయనకి అవసరం లేదు. పాలకొండ వెళ్ళాల్సిన అవసరం వేళ వస్తే అవసరం నడుచుకుంటూ పోతాడు. ఇప్పుడు ఎవరు బాధపడాలి? నడుచుకుంటూ వెళ్ళే కూడా బాధపడాలా, ఆటో ఎక్కి వెళ్ళి నువ్వు బాధపడాలా? ఎవరు బాధపడాలి అమ్మా? నడుచుకుంటూ వెళ్ళినప్పుడు బాధపడాలి, అంతే కదా? మరి ఆటో ఎక్కడ నువ్వేంటి బాధపడిపోతావు? ప్రభా మాకు ఈ స్థితిలో వచ్చాడంటే ప్రభా కనీసం నీ దగ్గర ఆటో ఎక్కడానికి డబ్బులు ఆయన దగ్గర ఎక్కడ లేవు. మీకు అర్థమవుతుందా? మీ దగ్గర ఆటో ఎక్కడానికి ఒక సొమ్ము ఉంది, ఆయన దగ్గర అది కూడా లేదు. ప్రభా నన్ను ఈ స్థితిలో వచ్చినందుకు రేపు దేవాలయానికి వెళ్ళాలి, నీకు నాకు ఛాన్స్ అంటారా? అలా అనకూడదు. మనం ఎన్నో విలువైన అనుభవించగలుగుతున్నాం, చాలా మందికి అవకాశం లేదు. మనకి ఎక్కువైతే పడేస్తాం, అవసరమైతే గేదెలు పడేసుకుంటున్నాం. తినడానికి ఎక్కువైపోయి ఆ వెతుకుల కోసం చూస్తున్న జనాంగం ఎంతమందో. వస్త్రాలు ఎక్కువైపోయి వారానికి ఒక చీర, 2 రోజులు చీర కడుతున్నామేమో కానీ అది అసలు చీరలు లేక ఒక వస్త్రం కొని ఒక వస్త్రాన్ని కప్పుకొని చాలా అవసరాలు తీరని జనాంగం ఎంతమందో. అసలు వాళ్ళు కదా బాధపడాలి, వాళ్ళకి ఆశగా ఉండాలి. ప్రభా మా ఆశ నెరవేర్చి ప్రభా, మాకు ఇది లేదు ప్రభా, ఇది ప్రభా వాడు అడిగితే న్యాయం ఉంది. ఉన్న నీవు ఇంకా రెట్టింపు ఇంకా రెట్టింపు ఇంకా రెట్టింపు చేసేమని అడుగుతున్నాం. ఏం చేసుకుంటాం? ఇవన్నీ వెళ్తా 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 కూడా పట్టుకుపోతాం. ఇవన్నీ అవసరం తీర్చి ప్రభా అని అడగడం కానీ తప్పు కాదు, కానీ అవసరాన్ని మించి చేయి ప్రభా అని అడగడం చాలా చాలా దురాశ.
ప్రియమైన మాట, చాలా దురాశ. అందుకే ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడట? తృప్తిపరుస్తాడు. ఇదిగో ఈ రోజు తినటానికి ఉంది, రేపు తినటానికి ఉంది, ఎల్లుండి తినటానికి ఉంది, అది సరిపోతుంది. ఎందుకంటే రేపటి జన్మల గురించి మీరు ఆలోచించకండి, రేపు ఏమి జరుగుతున్నాయని మీరు చింతించకండి. రేపు దాని సంగతుల గురించి అది ఏం చేస్తుందట? చింతపడుతుంది. రేపు మంగళవారం వస్తుందా, సోమవారం వస్తుందా? అయ్యో సోమవారం ఏం చేయాలి, ఏం పనికి వెళ్ళాలి, ఏం తినాలి, ఏం సంపాదించుకోవాలి, ఏం కట్టుకోవాలన్న ప్రణాళికలు మీరు వేయకండి. సోమవారం మీకు ఏం అందించాలో అది చింతపడుతుంది, మీరు చింతపడటం కాదు. ఎందుకంటే సోమవారానికి ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. ఇదిగో నా పిల్లలు మరలా ఆదివారం ముగించుకుని రేపు ఈ దినాంలోనికి అడుగు పెడతారు, నా పిల్లలకు కావలసిన ప్రతి అవసరత నువ్వు తీర్చాలి. మళ్ళా పిలుస్తాడు, ఎవరక్కడ అంటాడు, మంగళవారం ప్రభువా ఆయన హాజరవుతాయి ఆయన దగ్గరికి. ఇదిగో సోమవారాన్ని ముగించుకుని నా పిల్లలు మంగళవారం అడుగు పెడతారు, నువ్వేం చేయాలి? నా పిల్లలకు కావలసిన తగిన సదుపాయాలు ఏర్పాట్లు చేయాలి. బుధవారం ఈ రోజు సెలవిచ్చే ప్రభు కాలేదు అని అంటారా? బుధవారం ఈరోజు ఎక్కడికైనా వర్షం చూపించిన అంటరాయి దగ్గర ఆయన చెప్పిన ఆజ్ఞ తూచా తప్పకుండా పాటించి ప్రభు మనల్ని పొందుకుంటున్నాయి. ఆయన దేవుడి పిల్లలకు సేవ చేసి ఏం చేస్తున్నాయి? ఆదరణ పొందుకుంటున్నాయి. దేవుడి పిల్లలకు పరిచర్య చేయాలని ఆలోచన వాటి పట్ల ఉంది. వాటి ప్రాణాలు తృప్తిపరుచుకుంటున్నాయి. దేవుడి పిల్లలకు పరిచర్యలు అందించి వారి ప్రాణాలు ఏం చేస్తున్నాయి? తృప్తిపరుచుకుంటున్నాయి. అందుకే రేపటి దినముల గురించి మీరు ఏం చేయకండి, చింతించకండి. రేపటి దినము దాని సంగతుల గురించి అది చింతిస్తుంది. అయ్యో ఇది అందించలేమని అది బాధపడాలి. అయ్యో ఆ దేవుడి పిల్లలకు ఈ సౌకర్యాన్ని నేను ఇవ్వలేనేమో అని మంగళవారం బాధపడాలి, బుధవారం బాధపడాలి, గురువారం బాధపడాలి. గురువారంలోకి వెళ్ళి నువ్వు బాధపడటం కాదు, అది నీ గురించి చింతిస్తుంది. నాయన మీరు చింతించకండి అన్నాడు. ఎందుకంటే తన పిల్లలకు అక్కరగా ఉన్నామేమో మీరు అడగక ముడిపే ఆయనకి ఏంటంట తెలుసు. మీకు అవసరంగా ఉన్నామేమో ఆయనకి తెలుసు. మీకు ఏ అవసరత ఇస్తే మీరు ఆయన ఆరాధించగలరో ఆయనకు తెలుసు. మీకు ఏ అవసరతని తీర్చాలో సమస్తము ఆయన దగ్గర ప్రణాళిక ఉంది. మనం ఓదరగొట్టి దేవుడికి మరలా గుచ్చి చెప్పాల్సిన అవసరత లేదు. మనం అడిగితే ఇచ్చాడండి. కానీ ప్రభా నేను వెళ్తాను, మా అమ్మ కొడుకులో 9 నెలలు పూర్తి చేసుకుని నేను గర్భంలోంచి బయటకు వెళ్తాను ప్రభా, నాకు ఒక మంచాన్ని ఏర్పడితే, ఒక స్థలాన్ని ఏర్పడితే, ఒక ఇల్లు కట్టించు, దాంట్లో ఒక ఏసీ పెట్టించారు. అడిగామా? ఇవన్నీ ఆయన ప్రణాళికలు. తాకడానికి నీరు, తినడానికి ఆహారం, అనుభవించడానికి అని సమస్త ప్రకృతి సమస్త మనం అడగకముందే ధారాళత్వం చేసిన దేవుడు. అని అడిగితే ఇవ్వడానికి ఆయన వెనకాడతాడా? అడగకోకుండానే ఇచ్చిన ఆయన్ని అడిగితే ఆయన ఇవ్వకోకుండా వెనకాడతాడా? నీ గృహం లేదు, న్యాయార్థమైన ఆశ, ప్రభు నాకు గృహాన్ని ఏర్పాటు చేయ ప్రభు అని అడగండి. ఏదో 1 రోజు 2 రోజులు కాదు సుమా, ఆయన చేస్తానన్న ప్రణాళిక నమ్మకంతో విశ్వాసంతో ఆయన అడిగి చూడండి, ఖచ్చితంగా దాన్ని ఆయన సిద్ధపాటు చేసి ఉంచుతాడు. మనం అడగడమే, పొందుకోవడం మన బాధ్యత. ఆయన అడిగితే ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. అడగకోకుండా అన్నీ ఇస్తే, అడిగితే ఏది కాదంటాడు చెప్పండి ప్రియుల. అందుకే ఆయన ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తాడట? తృప్తిపరుస్తాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన 10వ అధ్యాయము అపొస్తలుల కార్యములో కొంచెం స్పీడ్గా చూద్దాం ప్రియుల. ఆయన ఎలా తృప్తిపరిచాడు చూడండి. 10వ అధ్యాయము ప్రారంభంలో ఇటలీ పటాలంలో పడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియు భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎవరైనా ఇటలీ పటాలంలో శతాధిపతి కొర్నేలియు ఒక అన్యుడైన భక్తిపరుడు, దేవుడిని ఎరగని వాడు, వాక్యం తెలియని వాడు, దేవుడి ఆజ్ఞలు తెలియని వాడు, ఒక అన్య జనాంగానికి చెందిన కొర్నేలియు భక్తిపరుడు కైసరియలో నివసిస్తున్నాడు. ఆయన తెలియకనే భక్తిపరుడు, తెలియకనే నీతి కార్యాలు చేసేవాడు, తెలియకనే పేదలంటే జాలిగుణం కలిగిన వాడు. అలాంటి భక్తిపరుడైన ఆ భక్తిపరుడు దగ్గరికి పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవతో అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలిచిందట.
కొర్నేలు గారి దగ్గరికి, ఇలాంటి భక్తిపరుడు నీతిపరుడైన కొర్నేలు గారి దగ్గరికి దేవదూత వెళ్ళి కానీ ఆ పగలు ఇంచుమించు 3 గంటలకు ఆ ప్రార్థనకి, ఆ భక్తికి, ఆ నీతి కార్యాలకి ఆయన మెచ్చుకున్న ఆ మహనీయుడు ఇదిగో ఆయన ఆశను చూస్తున్నాడు. కొర్నేలు గారికి ఉన్న ఆశను పసిగడుతున్నాడు. కొర్నేలు గారికి ఏ ఆశ అయితే ఉందో ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరచగలడు కనుక ఆ కొర్నేలుకున్న ఆశను తృప్తిపరచడానికే దేవదూత గణాన్ని ఎవరి దగ్గర పంపించాడు? కొర్నేలు దగ్గరికి పంపించాడు. వెళ్ళింది ఇంచుమించు పగలు 3 గంటలకు దర్శనంలో దేవదూత ఆయనకి కనబడి జాతగా కనబడి ఆయన పలకరిస్తుంది. కొర్నేలి అని పిలుచుట జాతగా ఆయన దర్శనం అందు చూచాడట. మనం పడుకున్నప్పుడు ఇలాంటి దర్శనాలు మనకు కనబడుతున్నాయా? ఎవరెవరో వస్తూ ఉంటారు కళ్ళలోకి కదా, అని అత్తగారిని ఎలా దుంపట్టు కొట్టేయాలా అని కళ్ళలోకి వచ్చింది. ఎప్పుడైనా వచ్చినా చెప్పడం సరే ఎలా పట్టాలో కళ వస్తుంది. ఆ కళ ఇంప్లిమెంట్ చేస్తే దెబ్బ అయిపోతారని చెప్పడం. కొర్నేలు గారికి ఏమొచ్చిందట? దర్శనం వచ్చిందట. ఆ దర్శనంలో ఎవరు పిలుస్తున్నారట? దేవదూత. అసలు దేవదూతను చూసారా మీరు? చూడదా? బొమ్మలు చూసారా? దేవదూత బొమ్మలు చూసారా? అలాగే ఉంటాయి ఇంచుమించు. కానీ మన అన్నయ్య గారి ఇంటికి రాజేష్ అన్నయ్య గారి ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాం. సతీష్ నేను ఆడికి నాకు టైం ఏంటంటే పగలంతా మానేసి అర్ధరాత్రి వెళ్తూ ఉంటాం. కానీ వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయడం ఆరంభించాం. కుటుంబం అంతా మోకాళ్ళు వేసారు. ఆ కొత్త దేవుని మాటలు చెప్పి వారిని బలపరిచి మీరు ఇలా ఉండండి ఇలా ఉండండి అని వారిని బలపరిచిన తర్వాత కుటుంబం అంతా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు. సతీష్ నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ యువత పక్క మోకాళ్ళు వేసి అని మా వెనక ఒక బలమైన 2 మహాదేవదూతలు అదే చాలా పెద్ద ఆకారంగా లేదు, ఇల్లంతా వెలుగుమైపోయి అని మాతో పాటు దేవదూతలు ఏకీభవించి అక్కడ ప్రార్థన చేస్తున్నాయి. ఇదంత గొప్ప విషయమై ఉంది. ప్రభా అదేంటి ప్రభా మీరు ఎంతటి వారు అనుకులు అవాక్యులు అలాంటిది మా పక్షాన మా వెనక 2 దేవదూతలు మాతో పాటు స్తుతులను చెల్లిస్తున్నాయి ఆయనకి. ఇలాంటి దర్శనాలు చూడాలన్నా చాలా చాలా మనము దేవుడిని చేసుకుని ఉండాలి. దేవుడి పట్ల ఆశ కలిగి ఉంటేనే వాళ్ళు కనబడతాయి. అలాంటివి కనబడతాయి వాళ్ళకి. నిజంగా ఏదో స్వదేశత్రులు అనుకున్నారు, అలా అనుకుంటే మీకు కనబడి ఏం చేయలేదు. అలా దేవుడి దేవదూతలను చూసి చూడగలిగే ఆ సామర్థ్యం మాకు కూడా వస్తుంది ప్రభు అని ప్రార్థించండి. అలా ఆశ కలిగి ప్రార్థిస్తే ఆయన మనకి ఏం చేస్తాడు? ఖచ్చితంగా దర్శన రూపంలో మనకు అందుపడతాయి. తర్వాత పెద్ద పిల్ల ప్రార్థన చేస్తుంది చంద్రిక. నిజంగా చంద్రిక ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏమంటున్నాడండి ఆమె ప్రార్థన. దేవదూతలు వినడం కాదు, దేవుడే చెవి యొక్క ఆలపిస్తున్నాడు. ఇక మీ కుటుంబానికి అసలు డోకాయే లేదు. ఎన్ని ఉపద్రవాలు ఎదురైనా, శ్రమలు ఎదురైనా, హింసలు ఎదురైనా మీరు ఎటు విశ్వాసంలో తొలగిపోకండి. ఆ కుటుంబానికి అంత ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. అంటే మీలో ఉన్న అలజడే తప్ప ఈ కుటుంబంలో ఏది మీకు సంభవించిన మిమ్మల్ని ఏది ఉంచుకోడా కాదపదు అని దేవుడి పట్ల మంచి మాటలు చెప్పి భరోసా ఇచ్చి దేవుడు ఇచ్చిన భరోసా వారికి ఇచ్చి వచ్చేప్పుడు నిజంగా ఆ అమ్మాయి ప్రార్థన చేస్తుంటే కూడా దేవుడు చెవిగా ఆలోచిస్తున్నాడు. ఆ పరిస్థితులు మన కుటుంబాల్లో ఉన్నాయో లేదో ఒకసారి మనం చేయండి. వెళ్ళిపోయిన తర్వాత శుభ్రంగా తినేసి కాబట్టి ఇది అన్నిదాకా దొరకడం కాకుండా దేవుడి పట్ల మన ఆలోచన నీ కొరకు నా ప్రాణం ఆశ కలిగి ఉందయ్యా అన్న ఆ తృప్తి కలిగిన జీవితాలు కావాలి మనకి. అమ్మాయి ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసండి? 3 గంటలకే నా తల్లిదండ్రులు లేచి ప్రార్థన చేస్తున్నారు, మేము లేకలేకపోతున్నాం ప్రభా, మాకు లెగితే ఆ ధన్యత కూడా మాకు కూడా అనుగ్రహించి. 3 గంటలకు చిన్న పిల్లలు ఏం వేస్తారండి వాళ్ళు? అన్నీ తెలిసి మనమే లేకడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. నిజంగా అలాంటి ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు ఆలకించడు? మీరు ఆలోచించండి. మీకు ఏదైనా అవసరం ఉంటే రహస్యవంతులు నీ తండ్రికి తలుపులు వేసి ప్రార్థన చేస్తే రహస్యవంతు చూసుకొని నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తారన్నాడే. అలాంటి ప్రార్థన చేస్తే దిగురాడా ఆయన? దిగొచ్చే నిజంగా వాళ్ళ ఇంట్లో. అందుకే
ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడట? తృప్తిపరుస్తాడు. 10వ అధ్యాయంలో మనం చదువుకుంటున్న మాట, పగలు ఇంచు 3వ వచనంలో, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవదూత అతని దగ్గరకు వచ్చి కొర్నేలి అని పిలిచిందట. ఎవరిని? భక్తిపరుడైన అన్యుడైన కొర్నేలి గారిని కొర్నేలి అని పిలిచిందటండి దేవదూత. నిజంగా దేవదూతలు రావాలంటే ఏదో ముఖ్యమైన కార్యం ఉంటేనే కానీ భూమి మీదకి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు పుట్టాడు, దేవదూతలు వచ్చాయి. మానవ వారి సంస్థలు కొట్టాలి, దేవదూతలు వచ్చాయి. కానీ ఎండగాల గుడారంలో ఆతిథ్యం తీసుకోవడానికి దేవదూతలు వెళ్ళాయి. మోసే శరీరాన్ని గురించి పుట్టినప్పుడు తక్కువ జరుగుతుండే గాబ్రియేలు దేవదూత నిలబడింది. కానీ ఇలా మాట్లాడుకుంటూ పోతే కానీ ఏలియా ప్రకటన గ్రంథం ఆహార గారి దర్శనాల్లో దేవదూతలు కనపడ్డాయి. 7 సంఘాల మీద 7 పాత్రలు సముద్రంలో 7 పాత్రలు పంపరిస్తున్న దేవదూతలు 24 పెద్దలతో కానీ అభినిత్యము ఆయన పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్న దేవదూత గణాలను యెషయా గ్రంథంలో విజయకాలంలో అలాంటి దేవదూత గణాలు ఒక అన్యుడు, దేవుడి గురించి తెలియని వాడు, బైబిల్ గురించి తెలియని వాడు, బాధ గురించి తెలియని వాడు, ధర్మ కార్యాలు మాత్రమే చేస్తున్నవాడు, అలాంటి భక్తిపరుడైన కొర్నేలి దగ్గరికి దేవదూత వెళ్ళిందంటే కొర్నేలికి ఏదో గొప్ప విషయమే జరగబోతుంది. గొప్ప విషయంలో జరగబోతుంది. వెళ్ళింది, అటెండ్ అయింది. కొర్నేలి అని పిలిచింది. ఏమని మాట్లాడుతుంది చూద్దాం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అన్నట్టు అడుగుతుందట. ఎవరిని? దేవదూత. ఆ దేవదూతను అడుగుతున్నాడట ఆయన, ప్రభువా ఏంటి నీ రాక పరమార్థం ఏంటి అని కొర్నేలి అడుగుతుంటే, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేర్చబడినవి. జ్ఞాపకమున్నాయి, నువ్వు మర్చిపోయావు అనుకుంటున్నావేమో. నువ్వు చేసిన ధర్మ కార్యాలు ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు. నువ్వు చేసిన మేలులు ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు. నువ్వు చేసిన నీతి కార్యాలు ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు. నువ్వు చేసిన ప్రార్థన మనవులు కూడా ఆయన ఏముంచుకుంటున్నాడు? జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు. ఈ ధర్మ కార్యాలన్నీ జ్ఞాపకం ఉన్నాయ్యా. ఈ ప్రార్థనలన్నీ దేవుని సన్నిధానంలో ఎలా ఉన్నాయి? జ్ఞాపకం ఉన్నాయి. అందుకే ఆయన అడగండి, ఆయన జ్ఞాపకాల్లో పెట్టండి. మన ప్రతి అవసరం ఆయన జ్ఞాపకాల్లో పెట్టాలి. ఆయన జ్ఞాపకాల్లో ఎప్పుడైతే మనం ప్రతి అవసరతను పెట్టామో, మీరు చూపిన ప్రేమను దేవుడు మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాడు. మరి ఏం చేస్తాడు? ఏదో ఒక రూపంలో ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆ ప్రతిఫలాన్ని మనం పొందుకునే వారిని ఉండాలి. నువ్వు చేసిన ఆ నీతి కార్యం ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు. నువ్వు చేసిన ఆ ప్రార్థన ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు. నువ్వు పేదలను ఆదరించిన ఆ విధానాన్ని ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు. చేసేవాళ్ళ మర్చిపోయి ఉంటాడు అనుకోకండి. నువ్వు ఆయన నామాన్ని బట్టి పెట్టిన ప్రతి ఖర్చుకు ఆయన అని రెట్టింపు భాగ్యాన్ని మనకు సిద్ధపాటు చేసి ఉంచడానికి ఆయన మన ప్రార్థనలను ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం అందించుకుంటున్నాడు. ఈ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు నాకు జ్ఞాపకం ఉన్నవి, నాకు జ్ఞాపకార్థంగా సన్నిధికి చేరినవి. ఇప్పుడు ఎప్పుడైతే మనుషులను పంపి పేతురును వారి పేరుగా సిమోనును పిలిపించుము. అతని సముద్ర పత్తన ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట తన ఇంటి పని వారిలో ఇద్దరిని తన వద్దకు ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఇంటి వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి ఈ సంగతులను వివరించి వారికి చెప్పాడు. కొర్నేలి దేని పట్ల ఆశగా ఉన్నాడో తెలుసా ప్రియులారా? నాకు వాక్యము గురించిన వివరణలు సరిగా తెలియదు. నీతి కార్యాలు చేయడం తెలుసు, ప్రార్థన చేయడం తెలుసు, భక్తిగా ఉండడం తెలుసు. కానీ అసలు దేవుడి గ్రంథంలో ఏవైతే లిఖించబడ్డాయో, ఏ అర్థానుసారంగా ఆయన నడవాలని దేవుడు తన పిల్లలైన వారిని కోరుకున్నాడో, ఈ వాక్యానికి సంబంధించిన పరిపూర్ణమైన జ్ఞానం ఎవరి దగ్గర లేదు? కొర్నేలి అనే భక్తిపరుడైన ఆ నీతిపరుడు దగ్గర లేదు. అందుకే దేవదూత వెళ్ళింది. ఏదైతే ఆశ కలిగి దేవుడి దగ్గర ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనకు ప్రతిఫలమే దేవదూత అటెండ్ అవడం. దేవదూత ఎప్పుడైతే అటెండ్ అయిన తరువాత ఇదిగో ఆ ప్రదేశానికి ఎవరు పంపిస్తున్నాడో తెలుసా? దేవుడు ఆయన సాక్షాత్తు శిష్యుల్లో పెద్దవాడైన పేతురు గారిని ఆ కుటుంబంలోనికి వెళ్ళి నువ్వు స్వార్థ పరిచర్య చేసి రా అని పంపించాడు. కొన్నేళ్ళు ఆశ ఏంటి?
స్వార్థ ప్రకటన వినాలి. స్వార్థ ప్రకటన వినాలన్న ఆశ ఎవరి దగ్గర పెట్టాడు? దేవుడి పాదాల దగ్గర పెట్టాడు. ఆశ కలిగిన ప్రాణాలు ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. కనుక ఎప్పుడైతే ఈ ప్రార్థన మనవుడు కొన్నేది దేవుడి దగ్గర పెట్టాడో అండ్ ఆ ప్రార్థనకు జవాబే పేతురు గారు ఎక్కడికి వెళ్ళాలి? అన్యజనుడైన మొట్టమొదటి అన్యజనుడి ఇల్లు తొక్కాడు. మొట్టమొదటిసారి అన్యజనుడి ఇల్లు తొక్కాడు. మొట్టమొదటిసారిగా అన్యజనుడైన కొన్నేలి ఇంటికి ఒక మహాభక్తుడు మహాప్రవక్త అయిన పేతురు గారి రంగప్రవేశం వెళ్ళాలి. పేతురు వెళ్తున్నాడంటే ఆర్భాటాలు, ఏ కూర వండుదామా, ఏ మాంసం వండుదామా, గాల్లో వేసేద్దామా, అయ్యారికి గూళ్ళు వేసేద్దామా, ఇలాంటి ప్రణాళికలు అక్కడేమి లేవు. అంతకు ముందే పేతురు గారికి ఏం మాట్లాడాడు? దర్శనం మాట్లాడాడు. దర్శనం మాట్లాడితే ప్రభా ఇలాంటివి తినమంటున్నావు ఏంటి ప్రభా, నిషిద్ధమైనది తినకూడదు కదా ప్రభా అని అన్నప్పుడు నేను పవిత్రపరిచినప్పుడు ఏది నిషిద్ధం కాదు, నువ్వు వెళ్ళి వాటిని భుజించాలి. ఏంట ఆ సందర్భం అంటే అన్ని జనాంగానికి కూడా స్వార్థ చెప్పులు. అది జనాంగానికి కూడా ఏం చెప్పాలి? స్వార్థ చెప్పు. రైట్. దేవుడే చెప్పన్నప్పుడు ఆయన లోటేమిటి? ఆయన పరుగున వెళ్ళిన వాళ్ళని దర్శించి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి స్వార్థ చెప్పడానికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? కొన్నేళ్ళు ఇంటికి బయలుదేరాడు. 23వ వచనం. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరాను. చెప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళి మరునాడు వారి కైసేరులో ప్రవేశించి అప్పుడు కొన్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి వరకు కనిపెట్టుకుని ఉండేను. ఏం చేశాడట కొన్నేలి? ఎప్పుడైతే దైవజనుడు రాక వస్తున్నాడని ఆయనకి తెలిసిందో కొన్నేలి ఇంటి వారికి సమాచారాన్ని ఈ సైనిక జనాంగం పంపించారు. ఆ విషయాన్ని తెలుసుకున్న కొన్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను అందరినీ పిలిపించి వారి కొరకు ఎదురు చూస్తున్నాడట. కొన్నేళ్ళు ఒక్కడే వాక్యం వినడం కాదు, బంధువులకు కూడా వినిపించాలి ఆ మాటలు, స్నేహితులకు కూడా ఆ మాటలు ఏం చేయాలి? వినిపించాలని. అని ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నట్టుగా బంధువులను ముఖ్య స్నేహితులందరినీ పిలిపించాడు. పేతురు లోపలికి రాగా కొన్నేళ్ళు అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అది పేతురు నువ్వు లేచి నిలువు, నేను కూడా నరుడే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడ లోపలికి వచ్చినప్పుడు అనేకులు కూడి ఉండుట చూచాడు. అప్పుడు ఎంతమందిని పోగా చేశాడు చూడండి కొన్నేళ్ళు. ఆయన ఆశ ఏంటంటే ఆయన మాత్రమే వినడం కాదు, ఆయనతో పాటు ఆయన బంధువులు స్నేహితులు కూడా దేవుని మాటలు వినాలి. అందుకే పేతురు లాంటి అగ్రగణ్యుని పంపిస్తున్నాడు అక్కడ. ఆ కుటుంబానికి నాటి దైవజనుడు రాక ఎందుకు వెళుతున్నాయంటే బలపడాలి, వాక్యంలో స్థిరపడాలి. వీడి ద్వారా అనేక జనాంగానికి ఏం కావాలి? మార్పు కలగాలని. కానీ ఆ ప్రదేశంలోనికి ఆయన దేవుడు పేతురు గారిని పంపించడం అనేది మనం చూస్తాం. ఇక ఆయన వెళ్ళిన తర్వాత అనేక జనాంగాలు, బంధువులను, స్నేహితులను, చుట్టుపక్కల జనాంగాన్ని అందరినీ పోగేసి దేవుడి వాక్యం వారికి చెప్పించడం అనేది మనం చూస్తాం. 31వ వచనంలో అందుకు కొన్నేలి 4 దినముల కిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఏంటో ప్రార్థన చేయించుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడు అప్పుడు నా ఎదుట నిలిచి కొన్నేలి ఈ ప్రార్థన వినబడను, ఈ ధర్మకార్యములు దేవుడి సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నావు కనుక నీవు ఎప్పటికీ వర్తమానము పంపి పేతురుని మార్పేరులో సీమోనుని పిలిపించుము, అతను సముద్ర ప్రాంతంలో చర్మకారుడైన సీమోను ఏంటో దిగి ఉన్నాడని వారితో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచినది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూర్చుని ఉన్నామని చెప్పారు. అందుకు పేతురు నోరు తెరిచి దొరికిన అవకాశం కనుక దేవుడి గురించి విస్తారంగా ధారాళంగా మాట్లాడాడు. ఆయన కొన్నేలి గారి ఆశ ఏంటి? ప్రభా నీ వాక్యం నా కుటుంబీకులకు, నా స్నేహితులకు, నా బంధువులకు, నా సైనిక జనాంగానికి అందరికీ అందాలి అన్నది ఆయన ఆశ. ఏదైతే ఆశపడ్డాడో ఆశ కలిగిన కొన్నేలి ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడు? తృప్తిపరిచాడు. మనం కూడా ఆశపడితే ఆశ కలిగిన మన ప్రాణాలను కూడా ఆయన ఏం చేస్తాడు? తృప్తి పరుస్తాడు. అయితే ఆశ దైవ చిత్తానుసారమైన ఆశ ఉండాలి. మితిమీరిన ఆశలు మనం కోరుకునే వారంగా ఉండకూడదు. దురాశలు ఆయన అడిగితే అవి నెరవేరు, ఎప్పటికీ నెరవేరు. ఎందుకంటే అప్పుడప్పుడు దేవుడి ప్రణాళికలు వేరు, మన ప్రణాళికలు వేరు. నాకు ఉద్యోగం రావాలని పాఠం వారు వ్రతం కట్టి ఆయన ఏం చేసిందని ఉపవాసం ఉండి కన్నీళ్ళు కాచి దేవాలయం వదలదు ఒక 4 రోజుల పాటు. అదైందా? అవ్వదు. దేవుడి ప్రణాళికలు వేరుగా ఉంటాయి, మన ప్రణాళికలు వేరుగా ఉంటాయి. ఇలాంటి దేవుడి ప్రణాళికల్లోనికి వెళ్ళి ఆయన శోధించామనుకోండి
నెల కాదు, సంవత్సరం అంతా నువ్వు తిని వాడేసిన ఆయన కార్యాన్ని చేయడు. సంవత్సరం అంతా తిని వాడేసి ప్రభు చెయ్యి 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 అని అడిగిన ఆయన చేసేవాడు కాడు. అందుకే ఆయన చిత్తానుసారమైన ప్రణాళికల్లోనే మనం అడగాలి. ప్రభు ఏది జరిగినా నిశ్చితమే, అడగడం మా బాధ్యత. కార్యం చేసే దేవుడు నువ్వు మాత్రమే. నీకు ఆలోచనలు నా పట్ల ఎలాగున్నాయో అలాగే చేయి. నా కుటుంబం పట్ల ఎలాగున్నాయో అలాగే జరిగించు. నా కుమారుడి పట్ల ఎలా ఉన్నాయో అలాగే జరిగించు. నా సంపాదన పట్ల ఎలా ఉన్నాయో అలాగే జరిగించు. ప్రభు నిన్ను దాటి నేను ఏ విషయంలో నేను ఎదరికి వెళ్ళేవాడిగా ఉన్నాను. నా 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 స్థితిలో నా నా జీవితంలో నీకే సమస్త అధికారానికి, నీ ప్రవర్తనకు నేను ఒప్పుకుంటాను. నీ అధికారానికి నేను ఒప్పుకుంటాను. నా జీవితాన్ని ఎలా నడిపించాలన్నా నీ బాధ్యత అని మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టేయండి. ఆయన చేతిలో పెట్టేది ఎవరి దగ్గర పెట్టకండి. కుటుంబంలో సమస్యలు అయితే పక్కింటి ఆమెను పిల్లిని ఆగేసు, అతన్ని ఆగేసు, చెల్లిని ఆగేసి చెప్పండి. వెళ్ళి రహస్యమందుని నీ తండ్రికి మొరపెట్టు. ఆయన ఏం చేస్తాడు? మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. సర్వసాధారణంగా స్త్రీలు చేయడం గొడవలు అనుకోండి. భర్త కష్టపడి ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. సాయంత్రం వచ్చిన తర్వాత భర్త గారు చెప్పుకోవాలంటే పిచ్చిగా అర్థంటాయి. అలా అడవి చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత భర్తతో మాట్లాడి విషయాలని చెప్పాలనుకున్న ఆమెకి ఇంకా భర్త కూడా మాట్లాడినప్పుడు ఇంకెవరు దొరుకుతారు? ఇంటి పక్కలో, ఇంటి ఎదరోళ్ళు, లేకపోతే పూర్వపు స్నేహితులు దొరుకుతారు. కాబట్టి కాకేసి ఈ ఇంట్లో చూడడంతో వాళ్ళకి చెప్పినప్పుడు ఏళ్ళ దౌర్భాగ్యమైన మామూలుగా ఉంటాయి. అసలు సీరియల్ చూస్తున్నా. ఇప్పుడు ఆ ఐడియాలు ఎలాగుంటాయి? ఒక కుటుంబం కట్టబడాలి అంటే ఈ సమస్త ప్రవర్తన దేవుని చేతిలో పెట్టి ఆయన దగ్గర మోకాళ్ళు, ప్రభువా నాకు ఈ కార్యం చేయించావా అని ఆయన అడగాలి, బయట వారి దగ్గర కాదు. ఈ అత్తకో, ఈ పిండుకో, లేకపోతే ఈ వదులుకో, ఈ మాట కాక చెప్పేసరికి అది ఇచ్చే సలహాలు అలాగుంటాయండి. ఇప్పుడు మూడు వేసుకుని సక్రమంగా కాపురం కూడా చేసుకున్నాం. రేపు నుంచి నీళ్ళు తోడుతున్నావా, 3 వచ్చేసరికి రేపు నుంచి మారి ఆట తోడుకుంటాడు. ఇది మంచి సలహా. ఇది సరే అలవాటు మామూలు అంటే పేరు చేశారు వాళ్ళు ఇలాంటివన్నీ. రేపు నుంచి ఏం చేయ, నీళ్ళు మానేయి, టవల ఆడ తెచ్చుకుంటాను. నువ్వు టవల్ కూడా మంచి నీళ్ళు కదా, నాకు పడకు, కాస్త ముంచేసుకో అని చెప్పు. ఇలాంటి సలహాలకు మనము లొంగిపోయేవారుగా ఉన్నామా, జీవితం సర్వనాశనం అయిపోతుంది. దానికి ఏం చేయాలట? దైవికమైన పిల్లలతో సాంగత్యం చేయమన్నాడు. అందుకే మన సంసార జీవితాలు, మన కుటుంబాలు చక్కగా ఉండాలంటే ఎవరితో సాంగత్యం చేయాలి? దైవిక సంబంధమైన పిల్లలతో సాంగత్యం చేయాలి. వాళ్ళ కుటుంబాన్ని ఎలా కట్టాలో సన్నిధానంలో నేర్చుకున్నారు. పిల్లలు దేవుణ్ణి ఎలా పెంచాలో సన్నిధానంలో నేర్చుకున్నారు. తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలా విధేయత కలిగి ఉన్నారు దేవుడి దగ్గర నేర్చుకున్నారు. ఎలా సన్మార్గంలో నడవాలో దేవుడి దగ్గర వారు నేర్చుకున్నారు. ఒక అత్త కోడలు ఎలా ప్రవర్తించాలో ఋతు గ్రంథాన్ని చూసి నేర్చుకున్నారు వాళ్ళు. పిల్లలను పెంచడంలో ఒక అన్నాన్ని చూసి నేర్చుకున్నారు వాళ్ళు. పెద్దవారి పట్ల గౌరవ మర్యాదలతో ఉండటంలో యేసుక్రీస్తు విధేయతను చూసి నేర్చుకున్నారు వాళ్ళు. వెళ్ళి వాళ్ళ దగ్గర నివాసం వచ్చి దేవుని గ్రంథంలో ఉన్న వాక్యాలను నేను బలపరిచి పంపిస్తారు. అంటే ప్రతి పనికి మారిన దానికి నీ ఇంట్లో ఉన్న గుట్టంతో ఇచ్చేవనుకో, అది ఇచ్చే సలహా కుటుంబం ఏమైపోద్ది? అగ్నికొండ సీరియల్ అయిపోద్ది. కిటి కూడా వచ్చింది ఆ చిన్నప్పుడు. అగ్నికొండ సీరియల్ అయిపోతే ఇంకా ఎలా ఉంటుంది ఇల్లు? కానీ ఈవిడ చెండి చేసిన అనుకోండి, మనోడు గత్తీసి వేస్తాడు. ఆవిడ గత్తీసి వేసింది అనుకోండి, ఈవిడ గింజ ఇచ్చి వేస్తాడు. ఏదో చెబుతారు దాని చూసారా? ఇలా ఉంటాయి పరిస్థితులు, ఇలా ఉంటాయి. అందుకే మన సాంగత్యం ఎవరితో చేయాలి? విశ్వాసే పొందుగా. అవిశ్వాసంతో సాంగత్యం చేసావా, 6 నెలల తర్వాత వాళ్ళే వీలైపోతారు. అండ్ బైబిల్కి దేవాలయానికి వెళ్ళి భక్తి మర్యాదలు నేర్చుకున్న తర్వాత మీకు విషయం చెప్పమంటారా? కుటుంబంలో కొట్టుకు చచ్చిపోతామా? జనరల్గా అన్ని కుటుంబాలు ఉంటే మేము కూడా కొట్టుకుంటాం. కానీ కొట్టుకు చచ్చిపోతామా? కాబట్టి చుట్టాలు వెళ్ళినప్పుడు చూడండి, అలా ప్రేమలు, వాళ్ళ ఆప్యాయతలు, అని నటన కౌశల్యం, ప్రతి ఒక్కరు సావిత్రుడు కనుగొలేదు. నటి సావిత్రి ఉంది కదా, వాళ్ళు అయిపోతారు. అమ్మో ఏంట్రా బాబు, మొగుడు కట్టాలంటే ఇలా ఉండాలనుకుంటావా? మనం అడిగి బయటకి ఎక్కగానే మళ్ళీ పరిస్థితులు మారిపోతాయి. ఇక్కడ మీకు తెలుసో తెలీదు,
మనం అడిగి బయటెట్టగానే ఏమైపోతాయి, పరిస్థితులు మారిపోతాయి. కాబట్టి చుట్టడాలు కానీ ఆప్యాయతలు వేరు, ఆ బ్రాహ్మణులు వేరు, ఆటలాగాలు వేరు. మరి ఏంటో ఈ దాంట్లో ఎక్కడ నేర్చుకోవడం అది తెలియట్లేదు. కనుక మనం లోపల ఒకలాగా బయట ఒకలాగా, ఆ ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా క్రైస్తవులుగా మనం ప్రవర్తించే వారముగా ఉండకూడదు. క్రైస్తవుల అత్తగారులు బాగోవాలి, క్రైస్తవుల కోడళ్ళు బాగోవాలి, క్రైస్తవుల కూతుర్లు మాదిరండి మనం అందరికీ. క్రైస్తవుల కూతురు బాగోవాలి. అలాగని ఇద్దరిలో మాట పసదినప్పుడు దేవుడిని అడగండి, ప్రభువా మామూలు అపవాది ఈ దరిద్రాన్ని వద్దు అని అడగండి. కుటుంబాలుగా కట్టబడాలి, గొప్పగా కుటుంబాలు కట్టబడాలి. అది కుటుంబాలు బాగున్నాయి అనుకోండి, కొడుకులు కూతుళ్ళు మనవరాలు అన్నింటిలో మనం అత్తగారులు వేలు పెట్టేలా ఉండకూడదు, అన్నింటిలో కోడలు కత్తనం చేసేలాగా ఉండకూడదు. ఇద్దరు సరిదిద్దుకొని దైవానుసారమైన జీవితాన్ని ఆరంభిస్తూ గొడవలే ఉంటాయి. ఎప్పటికైనా పాకిస్తాన్ మనకి యుద్ధమే ఆగిపోయింది, యుద్ధాలు లెక్క పాకిస్తాన్తో పెద్ద పెద్ద వాళ్ళు యుద్ధాలు ఆగిపోయినప్పుడు నువ్వేమో మాపం తోర్పు, ఈవిడేమో ఉత్తరానికి ఎట్టుకుంటే ఏంటి ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? సాయంత్రం పన్నెండు అన్నం తీసుకురావడానికి బయటకు వెళ్ళిన భర్త పరిస్థితి ఏంటి? భార్య పక్క మాట్లాడాలా, భర్త పక్క మాట్లాడాలా, ఈ పక్క మాట్లాడితే ఈవిడతో బాధ, ఆ పక్క మాట్లాడితే ఆవిడతో బాధ. రెండింటి మధ్య నలిగిపోయి చాలా మంది మగాళ్ళు ఏం చెప్తారట, భార్య బాధితుల సంఘంలో పెట్టారట. డాక్టర్ సంఘం లాగా ఈ సంఘం ఇది భార్య బాధితుల సంఘం. అందులో జాయిన్ అవ్వే వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గర ఇమేజ్ స్క్రీన్ షాట్ కొట్టి సేవ్ చేసి ఉంచారు, క్యాలెండర్ మీద ఉంది భార్య బాధితుల సంఘం. సరే అలాగైపోయింది సమాజం. అందుకే దేవాని కొరకు నా ప్రాణం ఆశ పెట్టుకుంటే ఏం జరుగుతుంది అంటే కుటుంబాలు సక్రమంగా కట్టబడతాయి, గొడవలు ఉండవు, అండ్ దోష ఉండదు, అండ్ స్వార్థాలు ఉండవు, అసూయలు ఉండవు. ఇంకా ఏవైతే దేవునికి కుటుంబం దూరంగా జరగడానికి ఇష్టపడతా ఉండవు. నిజంగా ఆచరించి చూడండి మీరు, నిజంగా ఆచరించి చూడండి. గరికపాటి ఆయన మొన్న మాట చెప్పాడు, అండ్ అస్తమాన కుటుంబంలో గొడవలు కనుక్కోకుండా భార్య భర్తలు వచ్చింది గొడవ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అస్తమానం ఇల్లు సర్దుకొని మంచి ఐడియా చెప్పాడు. ఏంటో మీకు కూడా చెప్పాను, ఫాలో అండ్ భర్త వెళ్తాడా ఏదో ఒకటి చేస్తాడా, వస్తువు తీసిన వస్తువు మళ్ళీ ఏం చేస్తాడు, ఏ ఫ్రిడ్జ్ మీదో ఏ బీరో దగ్గర లేకపోతే ఏ కిందో ఎక్కడ దగ్గర పడేస్తాడు. అలా గొడవలు కాకుండా ప్రశాంతంగా సంసార జీవితం కొనసాగాలని అంటేనట ఎక్కడైతే వస్తువు తీసో మళ్ళీ అక్కడే పెడితే సర్దుకునే పడి ఆడవాళ్ళకి ఉండదట. ఈ ట్రిక్ పోదామని అండ్ తీసిన కాడ మళ్ళా పెట్టాలి. అండ్ చొక్కా తీసి మంచం మీదకి ఎలా ఈసిరేది, బయట తీసి అలా ఈసిరేయడం కాదు. ఎక్కడైతే సక్రమంగా మళ్ళా పెట్టుకుంటున్నామో ఇది అలవాటు చేసుకోండి. వాళ్ళ కాస్త పని తగ్గుతుంది, పని తగ్గితే కాస్త విసుగు తగ్గుతుంది. అప్పుడు కూరలో ఉప్పు ఎక్కువ వేయదు, మీరు విసిగించేవాడికి ఉప్పు ఎక్కువ పడేస్తారు. ఇక్కడ సర్దుతా ఉంటుందా పై మీద కూర ఉంటుంది, మరి ఎలా బాగుంటుంది? అందుకే ఈ ట్రిప్ ఫాలో అవ్వండి. బట్టలు తీసుకుంటున్న వాళ్ళు బల్ల అదే ఆరంభంలో జాగ్రత్తగా పడిపోతాయి కదా, చొక్కలు నాలుగు చొక్కలు పడతాయి, మళ్ళీ జాగ్రత్తగా తీసి సర్దేవాళ్ళు సర్దుకోవాలి అన్నవాళ్ళకో మళ్ళీ గిరికొండ అయిపోద్ది. కనుక ఇలాంటి ట్రిక్స్ ఫాలో అవుతూ మన దైనందిన జీవితంలో మన సంసార జీవితాలు ఏం చేసుకోవాలి, గొడవ లేకోకుండా జాగ్రత్తగా సక్రమంగా దైవికమైన కుటుంబం దేవుళ్ళకి ఎంత మారిపోయారంటే అనిపించాలి. మీకు అర్థమవుతుందా? మన ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా, మన నడత ద్వారా ఎవరికి మహిమ రావాలి, దేవుడికి మహిమ రావాలి. కనుక దేవుడిని నమ్ముకుంటున్న కుటుంబం ఆ కుటుంబంలో గొడవలు ఒకవేళ వచ్చిన వాళ్ళని సర్దుకుపోతారా అన్నట్టుగా మన కుటుంబాలు చక్కబడాలని చక్కదిద్దుకుంటారని ఆశ కలిగిన ఇలాంటి ఆశ ఎవరికైనా ఉంటే ఇస్తే దేవుని అడగండి. ఆశ కలిగిన మీ ప్రాణాలు ఏం చేస్తాడు, తృప్తిపరుస్తాడు. కనుక మనం ఇంకా ఎక్కువ మాట్లాడదాం, తర్వాత మాట్లాడుతున్నాం కుటుంబాలు ఎలా కట్టబడాలో, అవి గొప్పగా దేవుడిని ఎలా నిర్మాణం చేసుకోవాలో ఇంకా విలువైన మాటలు విలువైనగా ఉందాం. దేవుడు సమయం ఇస్తే ప్రస్తుతానికి సరిపోతాయని అనుకున్నాను. ఇంకా ఎక్కువ తిరిగి కనుక సమయం కూడా అవుతుంది కనుక దేవుడి ఆయన ఇంట్లో ఈ మాటలు ఆశీర్వదించి దీవించిన కాక నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకు నా ప్రాణము దప్పికొనుచున్నది, నీ కొరకు నా ప్రాణము
ఇదిగోనైనా దైవికమైన కుటుంబంగా మేము ఎదగాలని ఈ పిల్లలైన వారందరూ విన్నారు. విన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. యుద్ధపడిన వాక్యాన్ని దృష్టిలో చేతుకోకుండా నీరు కట్టి పలుకు దయచేయమని అడుగుతున్నాను. దేవాని ఆదరణ గొప్పది, నీ జాలి గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ కనికరాన్ని మా పైన ఉంచమని అడుగుతున్నానయ్యా. నీ జాలిని మా మీద ఉంచండి ప్రభువా. ఇదిగోనైనా ఎన్నో ఆశలు మీ పిల్లలకు న్యాయార్థమైన ప్రతి ఆశను తీర్చగలిగిన దేవుడు దాన్ని తీర్చమని అడుగుతున్నానయ్యా. ప్రభా నీ పిల్లలైన వారందరినీ మీ చేతులతో ఎత్తిపట్టుకోండి ప్రభా. ముఖ్యంగా పాఠశీని గారి విషయమై ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇదిగోనైనా ఆదరణ చూపించే దేవుడు, వేదనను కనుకరించి వాడు, అనారోగ్య పరిస్థితులు ఉన్న వారిని లేవనెత్తి వాడు, మృతులను సైతము లేపుటకు శక్తివంతుడైన దేవుడు నీవు ప్రభా. నీ బిడ్డను ఆదరించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఇదిగోనైనా పట్టమని అడుగుతున్నాను. శరీరాన్ని తాకండి, ఎముకలను తాకండి, ఎముకలు ప్రభు నరాలను ముట్టమని అడుగుతున్నాను. కేరళలో ఉన్న మధ్యస్థాన్ని ముట్టండి, వెనుపోసను సరి చేయమని అడుగుతున్నానయ్యా ప్రభా. డాక్టర్ల కంటే పరమ వైద్యుడు నీవు. దేవాని దగ్గర సమస్త విధములైన రోగములకు ప్రభువా వ్యాధికి ఇదిగోనైనా స్వస్థత ఉంది, విడుదల ఉందయ్యా ప్రభా. నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తుండగా మా ప్రార్థన మనవలు ఆలకించండి. నా ప్రార్థనకు ప్రతి బలము దయచేయండి. నీ బిడ్డను ముట్టమని అడుగుతున్నాను. ఈ రాత్రి మీ దేవదూత గణాలతో దర్శించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నీ కాప్యాలు దేవదూతలు ప్రభు అక్కడికి పంపించమని అడుగుతున్నాను. దేవా ఆదరణ చూపించు బ్రహ్మ, కనికరాన్ని చూపించు బ్రహ్మ. నీ బిడ్డ నీ మీద ఆధారపడిన వాడయ్యా. నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని ప్రభు ఆయన హృదయం ఘోషించేటట్టుగా ప్రభు నీ బిడ్డ కన్నీరు కారుస్తున్నాడయ్యా. ఇదిగోనైనా ఒకనాడు ఇశ్రాయేలీయుల మూర్ఖులను విన్న దేవుడు నీవు. విడి వారికి విడుదల కలిగించిన దేవా నీ బిడ్డకు విడుదల కలిగించండి ప్రభు. నీ బిడ్డ మూర్ఖులను వినండి. ఆ ముప్పులకు తప్పుకోలేక భయంకరమైన బాధలతో ప్రభు ఉదయం అనక సాయంత్రం అనక రాత్రి నిద్ర లేక ప్రభు ఇదిగో భయంకరమైన బాధలు అనుభవిస్తున్నాడు బిడ్డ. అయ్యా ఆదరించమని అడుగుతున్నాడు ప్రభు. మా కన్నీరు వ్యర్థము చేయకండి ప్రభు, స్వస్థపరచమని అడుగుతున్నాడు. అయ్యా ఈ దేవాలయంలో బిడ్డను నిలబెట్టండి. అనేక రోజులను స్వస్థపరిచిన వాడు ఈ బిడ్డను స్వస్థపరచమని అడుగుతున్నాడు ప్రభు. సన్నిధానంలో నిలబెట్టండి. సన్నిధానంలో నీకు సాక్షిగా ఉండాలి. అనేక జనానికి నీ కుమారుడు కనిపింపు కావాలి ప్రభు. మా ప్రార్థన వృధాగా పోలేదయ్యా. సంఘముగా కూడి ప్రార్థించి
ఎముకలకు సత్తులేవండి ప్రభు అంతర్గత అవయవాలను మొట్టమని అడుగుతున్నాను ప్రభు ముట్టి తాకమని అడుగుతున్నాడు బలపరిచే దేవుడు నీవు స్వస్థపరిచే దేవుడు నీవు ప్రభు మీకు అసాధ్యమైన ఏదీ లేదు మాలో విశ్వాసం తక్కువైతే ప్రభు మాలో విశ్వాసాన్ని పెంపొందించండి నీ బిడ్డలుగా ఆశ్చర్యకరమైన కార్యాన్ని చేయండి దేవుడు ఏదైనా చేయటకు ఇశ్రాయేలీయుల దేవుడు సమర్థుడే అని ప్రభువా ప్రతి నోట ప్రభువా ఇదిగో నీ కుమారుడు గురించిన సాక్ష్యం పలకాలి నా మాటకు కూర్చురాగాన్ని బాగు చేసిన దేవా రాగాన్ని బాగు చేసిన దేవా భయంకరమైన దుష్టాత్మలను విడిచిపెట్టిన దేవా నీ కుమారుడు మీద నీ ఆదరణని కనికరాన్ని చూపించు ప్రభువా నువ్వు మాట మాత్రం సెలవిస్తే మా బ్రతుకులు మారిపోతాయి ప్రభువా నీ మహిమ తాకాలి నీ వెలుగు తాకాలి నీ వెలుగుతో నీ కుమారుని దర్శించమని అడుగుతున్నాడు దర్శించు ప్రభువా 12 సంవత్సరముల నుండి ప్రభువా రక్తస్రావం కలిగిన స్త్రీ నీ వస్త్రాన్ని ముట్టుకోవాలని ఎదురు చూస్తూ ప్రభువా ముట్టుకుంటే ఏమంటారు అని భయపడుతూ అయ్యా వణుకుతూ ప్రభువా ఇదిగో నీ వస్త్రపు చెక్కును ముట్టింది నాలో ప్రభావం పోయింది ఎవరు నన్ను తాకారని అడిగిన దేవా ఈ వస్త్రపు చెక్కులో స్వస్థత ఉందయ్యా ఈ కుమారుని స్వస్థపరచవా ప్రభువా ఈ కుమారుని బలపరచవా ప్రభువా ఎవరైనా కీళ్ళకు ఎముకలకు కాళ్ళకు మూలుగులకు ప్రభువా జీవాన్ని పోసి నిలబెట్టుకున్నాడు ఇదిగోనైనా జీవ ప్రదాతము నీవే దేవాయకు వాళ్ళు అడగక ప్రభువా ఇదిగోనైనా నీ వైపు చూడలేకపోతున్నారేమో వాళ్ళ హృదయాలను మార్చండి పైన వారి హృదయాలు మార్చండి దేవుని సన్నిధానంలో పడి అడిగితే ఆయన సమస్త కార్యాలను చేస్తారని వారి మనోనేత్రాలు వెలిగించండి ప్రభువా ఇదిగోనైనా బిడ్డ గురించి రోధిస్తున్న ప్రతి వాదనను వినండి ప్రతి కన్నిటి ప్రార్థనకు మీరు విడుదల కలిగించండి సంఘముగా కూడి ప్రార్థిస్తే దేవా సంఖ్యలు చెప్పే దేవుడు నీవు ప్రభువా సింహాలలో దాడియాలు తప్పించిన దేవా ఇదిగోనైనా అగ్నిగుండంలో చట్ట తప్పించిన దేవా నీ బిడ్డను తప్పించవా ప్రభువా మరణము నుండి నువ్వు వేరుపరిచావు ఇదిగోనైనా విడుదల కలిగించండి శరీర సంబంధమైన స్వస్థత నీ కుమారుడు అనుగ్రహించమని బిడ్డను దర్శించండి ఏ రీతిగా మీ చేతులతో ఎత్తు పట్టుకొని సజీవమైన బలమైన సాక్షిగా ఈ కుమారుని నిలబెడతాను ఆశపడుతున్నానయ్యా ఆశ కలిగిన మా ప్రాణాన్ని తృప్తిపరచండి దేవా ఇదిగోనైనా మనవలము గారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను బిడ్డకు ఎత్తుగా గాయాన్ని పెట్టారో మాకు తెలియదు ఇదిగోనైనా గాయాన్ని పూడ్చే దేవుడు నీవే గాయం పెట్టువాడు నీవే పూడ్చేవాడు నీవే దేవా బిడ్డను దర్శించు ప్రభువా ఇదిగోనైనా డాక్టర్లకు మీరు ప్రభువా పరమ వైద్యాన్ని బిడ్డకు అందించమని అడుగుతున్నానయ్యా తండ్రి ఆదరించువా ప్రభువా నీ మీద ఆధారపడ్డారు ప్రభువా ఇదిగోనైనా మనకు చూపు వైపు వెళ్ళటం లేదయ్యా మరొక ఆలోచన నీ బిడ్డలు తీసుకోవటం లేదు ప్రభువా ఇదిగోనైనా పరిపూర్ణంగా నీ మీద ఆధారపడిన బిడ్డల్ని నువ్వు సిగ్గులు పరిచే దేవుడు కాదు ప్రభువా డాక్టర్లు మీరు ఉండండి ఇదిగోనైనా అందుతున్న నాకు వైద్యం కంటే నీ వైద్యం గొప్పది డాక్టర్ గారు తగిన జ్ఞానాన్ని తెలుగునివ్వండి ఏ మెడిసిన్ వాడితే ఆ గాయాన్ని కట్టగలరు ఏ మెడిసిన్ వాడితే ఆ గాయాన్ని నయం చేయగలరు ప్రభువా బిడ్డకు తగిన ఆలోచన ఇచ్చి ఈ కుమార్తె స్వస్థపరచబడి నా దేవుడు నాయనలో ఉన్నతమైన వేరును చేశాడని అనేక బిడ్డకు సాక్షిగా నిలబెట్టండి అయ్యా తలరాపు గారి వారి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను ఆదరించి కనికరాన్ని చూపించండి ప్రభువా ఇదిగోనైనా అనేకులైన రోగులున్నారు రోగులను స్వస్థపరచండి ప్రభువా ఇదిగోనైనా రామలక్ష్మి గారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను బిడ్డను ముట్టండి స్వస్థపరచండి తాకండి శరీర బలహీనులు అనేకులు ఉన్నారు జీవాన్ని సత్తువును అనుగ్రహించండి ప్రభు ఏ బలహీనత లేకపోయినా దేశాలతో బాధపడుతున్న వారు ఉన్నారు అయ్యా వారికి జీవాన్ని సత్తువుని మనం అడుగుతున్నాను ఈ జీవ జలధారణ వారిలో ప్రవేశింపజేయమని అడుగుతున్నాను అయ్యా ప్రభు ఆదరించమని అడుగుతున్నాను యువలక్ష్మి అక్కగారి చెల్లెలు పెద్ద చెల్లెలు నీ చేతులకు అప్పగిస్తున్నాను బిడ్డలు ఇదిగోనైనా ఆ సెల్స్ మంచి బలాన్ని సత్తువును అనుగ్రహించండి ఇదిగోనైనా కుమార్తె విషయంలో గొప్ప కార్యము చేయమని అడుగుతున్నాను అయ్యా ఇదిగోనైనా గొప్ప దేవుడు ఆ వాళ్ళ ద్వారా అనేకులు నీ మహిమను తెలుసుకోవాలి అనేకులు నీ స్వస్థత కార్యాలు తెలియాలి అనేక త్యాగం నీ సన్నిధానంలోకి నడిపించబడాలి ప్రభు బిడ్డలను ఆదరించమని అడుగుతున్నాను గర్భఫలాలు లేక రోధిస్తున్న నీ బిడ్డలకు గర్భఫలాలు ఇవ్వండి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డలకు వివాహాలు సిద్ధపాటు చేయమని అడుగుతున్నాను రుణ బాధలతో బాధపడుతున్న నీ బిడ్డలను ప్రభు రుణ బాధల నుండి విముక్తులను మార్చండి ఇదిగోనైనా కుటుంబాలలో పసుక దేవా భార్య భర్తలు విడుదలలో ఉన్నారు అయ్యా వారిని కలపండి కుటుంబాలను కట్టండి గొప్పగా ఆదరించండి అయ్యా ప్రభు ఇదిగోనైనా మారు మనసు కలిగిన హృదయాలు ప్రతి బిడ్డలోనూ అనుగ్రహించి ప్రభు తగ్గింపు జీవితాలు వారిలోనికి తీసుకొచ్చి ప్రభు మాట పట్టుదల తగ్గింపులు తగ్గించి ప్రభు కుటుంబాలను ఐక్యపరచమని
దయచేయమని అడుగుతున్నాను. ఆయా వృత్తులు ఆయా వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలు వారి వ్యాపారాల వృత్తులను ఆశీర్వదించండి ప్రభు. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు, యవనస్తులైన బిడ్డలు చిరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇదిగోండి వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను మీరు కట్టి తట్టి లేపండి ప్రభు. బాప్తిజం తీసుకున్న నూతన ఆత్మలను రక్షించండి. విశ్వాసంలో వారు ఇంకా గొప్పగా ఎదగాలి. బలవంతుని చేతుల బలమైన బాణములు గమనించబడటానికి సహాయం అనుగ్రహించండి. ఆ కుటుంబాలను పోషించే బాధ్యత నీదినయ్యా ప్రభు. వివాహాల వరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎంతో కాలంగా రోధిస్తున్నారయ్యా. ఈ బిడ్డల బాధలు వెళ్ళవా ప్రభు, ఈ బిడ్డల ప్రార్థన ఆలకించవా ప్రభు. ఇదివరకు వారు నీకు ఈ గృహాల దగ్గర అడగలేక వెనుకాడుతున్నారేమో. వారి గృహాల్లో ప్రార్థించే శక్తి కలిగి ప్రభు వారికి వారి హృదయాలు ప్రేరేపించండి. నా దేవుడు అడిగిన దేవుడు సమస్తం ఇస్తాడని ప్రతి బిడ్డ ఆశ కలిగి ఎదురు చూసి నీ దగ్గర పేరును పొందుకోవాలి ప్రభు. ఆశను కలిగించండి అయ్యా. ఇదిగోని బిడ్డలు ఆశీర్వదించండి, దీవించండి. గర్భఫలాలు గర్భిణీ స్త్రీలు ఉన్నారు, సుఖ ప్రసవ దినాలు ఏర్పాటు చేయండి. ఇదిగోనైనా పిల్లలు కలిగిన బాలింతలు ఉన్నారు, ఇదిగో ప్రభు వారిని ఆశీర్వదించండి, దీవించండి. చిన్న బిడ్డలు చనిపాలిస్తున్న తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వినోదులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆపరేషన్ చేసి ఉన్నాడు బిడ్డ ప్రభు, ఇదిగోని బిడ్డకు మంచి స్వస్థ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించండి. యవనస్తుడైన నీ బిడ్డ ప్రభు మళ్ళీ నీ సన్నిధానంలోనికి రావాలి. కనుక దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రభు, కనుక దేశాల్లో తెలుగు బిడ్డలు ఆశీర్వదించండి, దీవించండి. ఇదిగోనైనా వారికి ఎవరు చెప్పుకోవడానికి, ఇదిగోనైనా వారికి నాన్న వారు ఎవరు ఉండరు కనుక ఆ కుటుంబాలను మీరు ఆదరించండి, ఆ బిడ్డల మీద ఆదరించండి. మీరు అత్తుకోమని అడుగుతున్నాను అయ్యా. హైదరాబాద్ దేశంలో ప్రభు ఉద్యోగాలు చేసుకుంటూ నీ బిడ్డలు ఉన్నారయ్యా. ఆ కుటుంబాలను మీ చేతితో ఎత్తి పట్టుకోండి. ఇదిగో వారి పరిపాలనలో మీ సహాయాన్ని అందించండి. ఇంకా ఉన్నత స్థాయిలో కలడానికి కుమారులు కుమార్తెలను ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభు. నాకు తెలియక ఎంతమంది ప్రార్థించమని అడిగి ఉన్నారు. ఆ కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. సీతమ్మ గారు తల్లి గారు నీ చేతికి అప్పగిస్తున్నాను. ఇంకా బలపరిచి ఇదిగోనే స్థిరపరచమని అడుగుతున్నాను అయ్యా. తండ్రి ఇదిగోనైనా బిడ్డలందరినీ ఆదరించే దేవుడు, హత్తుకునే దేవుడు ప్రభు. ఈ జాలిని కనికరాని బిడ్డలందరూ చూపిస్తారండి. ఇదిగోనైనా కూడి ఉన్న బిడ్డలందరినీ దూర ప్రాంతం నుంచి వచ్చిన సహోదరులని చేతులకు అప్పగిస్తున్నాను. వాళ్ళు ఏ నిమిత్తమైతే వచ్చి ఉన్నారు సమస్తం పెరిగిన వాడు. బిడ్డల గొప్ప కార్యాలు చేసే దేవుడు, గొప్ప కార్యాలను చేయమని కూడి ఉన్న బిడ్డలను, ఇంకా రాలేక ప్రభు బలహీనులుగా ఉన్న బిడ్డలను మరలా వారానికి నీ సన్నిధానాలు చేసి మేము అనేకులుగా కూడా నేను ఆరాధించాలి. మన రక్త సంబంధికులు మమ్మల్ని ఉగ్రత దినాల నుండి కాపాడమని దీనులు వరకు ఆ వాక్యం ఎన్నికలేని వారం ఈ సేవకే మమ్మల్ని ఎన్నుకొని ప్రభాని పరిచర్య కొనసాగిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. సంఘాన్ని అభివృద్ధి పరచండి, అనేక జనాంగాన్ని దేవాలయాన్ని నడిపించండి. అనేక దేవాలయాలు జనాంగం ద్వారా మీరు మహిమపరచబడాలి. అనేక స్వస్థత సూచక మహత్కార్య అద్భుత కార్యాలు చేత సంఘాన్ని ఆశీర్వదించమని దూరని నీ కృపాన్ని కనికరాన్ని సంఘంలో ఉంచుతారని ప్రభు ఆశ కలిగిన మా ప్రాణాలను తృప్తిపరచండి అయ్యా. పాలు ఇదిగోనైనా ఇదిగోను తండ్రి అన్నపూర్ణ గారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి, నీ కనికరాన్ని చూపించమని అడుగుతున్నాను. యవనస్తులైన బిడ్డలు ప్రభు ఇదిగో నీ మాట వెనక ప్రభు ఇదిగోనైనా తల్లిదండ్రులకు విధేయులుగా కాక తిరుగుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభు. ఆ బిడ్డలు మనసులను మార్చండి, ఇదిగోనైనా ఆ దురాలోచనలు తీసివేయండి, ఆ దురాత్మ శక్తి బతకాలను విడుదల కలిగించండి ప్రభు. వారిని కూడా నీ సన్నిధాన వర్తలు చేయమని సమస్త బిడ్డలైన వారందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ మరలా మీరు అక్కడ ఆలస్యమైతే మా ప్రాణం పోకడ ఆలస్యమైతే మరలా నీ సన్నిధానంలో కూడుకొని మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకొని అనేక విధాలుగా నేను ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని సమస్తాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థన చేసిన వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.